అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി. ఉண்ணும் சோர் பருகுநீர் తిన్నుం వెత్తిలయం ఎల్లాం తిన్నుం వెత్తిలయం ఎల్లాం కన్ననని చెప్పబడేటువంటి తిరువాయమొഴి. ఆళ్వార్లు తాయిమారవస్థలో చెప్తున్నటువంటి తిరువాయమొഴి. తాయిమారవస్థలో ఏం చెప్తున్నారు? రాత్రి ఒకే పడక మీద పడుకొని ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి తల్లిగారికి తెల్లవారుజామున మెలకు వచ్చి చూసేప్పటికీ, అంటే మొదటగా మోహపడిపోయి ఉన్నారు ఆళ్వార్ నాయకి, చెల్లికట్ట, తల్లిగారు ముగ్గురు కూడా. ఆ తర్వాత భగవన్నామానుసంధానం చెవిన పడటం చేత అమ్మాయికి మెలకు వచ్చింది. అలానే మోహపడిపోయి ఉన్నటువంటి తల్లిగారికి తెల్లవారుజామున మెలకు వచ్చింది. ఎందుకు? ఇప్పుడైతే ఆ సర్వేశ్వరుడికి మా అమ్మాయి విషయం విన్నవించొచ్చని లేచి చూసేప్పటికీ పక్కలో ఉండవలసినటువంటి అమ్మాయి పక్కన లేకపోవటంతో అప్పుడు చెప్తోంది, మా అమ్మాయి తప్పకుండా ఆ తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అని చెప్తుంది. ఎలా వెళ్తుంది ఏమిటి అనే విషయాలను తెలియచేస్తున్నారు ఈ తిరువాయమొഴിలో. ఎలా వెళ్ళి ఉంటుంది అసలు ఈ అమ్మాయి? మా అమ్మాయి ఎలా అంటమ్మాయి అంటే, ఉண்ணும் சோர் பருகுநீர் తిన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணన్ எம்பெருமான் என்னென்னே கண்கள் நீர்கள் மல்கி மண்ணினுள் அவன் சீர் வளமிக்கவனூர் வினவே తిన్నమెన్ ఇళమాన్ పుగుమూర్ తిరుక్కోడూరే. ఎలాంటి అమ్మాయి మా అమ్మాయి? ఆవిడ తినే ఆహారం కానీ, తాగే నీరు కానీ, అనుభవించేటువంటి భోగ పదార్థాలు కానీ నాకు అన్నీ కണ്ണన్ కಣ್ಣన్ కಣ್ಣన్ అని చెప్పేటువంటి అమ్మాయి. అలా చెప్తూ ఉంటుంది. కంగల్ నీరు మలికి, అది ఉண்ணும் సోర్ అంటుంది, పరుగు నీరు అంటుంది, తిన్నుం వెత్తిలయం ఎల్లాం కണ്ണన్ ఎంబెరమాన్ ఎన్నెన్నే, అదే విషయాన్ని జల్పిస్తూ ఉంటుంది మా అమ్మాయి. కంగల్ నీరుగల్ మలిగి, ఆ కళ్ళ వెంట కన్నీటిని కారుస్తూ ఉంటుంది అని. మణ్ణినుల్ అవన్సీర్ వళమిక్క అవనూరు. మణ్ణినుల్, ఈ భూమండలం మీద ఆయన యొక్క కీర్తి వ్యాపించేలాగా కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ స్వామి వేంచేసి ఉన్నటువంటి వాడు. ఆ స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నాడండి అని అడుగుతూ తిన్నం ఎన్నిళమాన్ పుగుమూరు తిరుక్కోడూరే. అదిగో అలా అడుగుతూ మా అమ్మాయి ప్రవేశించేటువంటి ఊరేమిటో తెలుసా? తిరుక్కోడూరే. తిన్నం, ఇది నిశ్చయం, మా అమ్మాయి ఖచ్చితంగా ఆ తిరుక్కోడూరులోనే ప్రవేశించి ఉంటుంది అని నిన్న 3 కారణాలు చెప్పారు కదా. ఏమిటి? మా అమ్మాయి కావటం వల్ల ఒకటి అని కారణం చెప్పారు. ఎందుకు? 3 కారణాలు ఏమిటి? ఆ తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అనేటువంటి దానికి 3 కారణాలు చెప్పారు. ఒకటి మా అమ్మాయే కావటం వల్ల, లేదా ఆ అమ్మాయి స్వభావాన్ని బట్టి, అంతేకాదు ఆవిడికి దేహయాత్ర ఆ తిరుక్కోడూరులో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామే కనుక అక్కడికే వెళ్ళి ఉంటుంది. అది మీరెలా చెప్పగలరండి? రాత్రంతా నా పక్క చెలికత్తి అడిగింది ఆ ఊరికే వెళ్ళిందని నువ్వెలా చెప్పగలవమ్మా? ఎన్నెన్నో దివ్యదేశాలు ఉన్నాయి కదా. నత్తం ఉన్నది, తెంతిరుప్పేరై ఉన్నది, తిరుక్కుళం ఉన్నది, శ్రీవైకుంఠం ఉన్నది. ఇన్ని దివ్యదేశాలు ఉండగా తిరుక్కోడూరుకే ఎలా ప్రవేశించి వెళ్ళింది అని నువ్వు చెప్పగలవు అంటే, మరి ఆ అమ్మాయి స్వభావాన్ని బట్టి నాకు కూడా ఆ తిరుక్కోడూరు అంటే చాలా ఇష్టం కదా, అంచేత మా అమ్మాయి కూడా ఆ ఊరే వెళ్ళుంటుంది అనుకున్నాను. అయినా మిగతా విదేశాలు వెళ్ళాలంటే కొంచెం దూరం వెళ్ళాలి. ఇదైతే సమీపంలోనే, 3 మైళ్ళ దూరంలోనే. కాబట్టి సమీపంలో ఉన్నది కనుక మా అమ్మాయి స్వభావాన్ని బట్టి, ఆ శరీర స్థితిని బట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను అని. మూడవది ఏమిటి? అయినా ఆవిడ జల్పించేది ఎవరినో తెలుసా? ఆ వైత్తమానిది పెరుమాళని. తిరుక్కోడూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ వైత్తమానిదే నాకు ఉண்ணும் సోర్ పరుగు నీరు తిన్నుం వెత్తిలయం అని ఎల్లాం కన్ననని అంటూ ఉన్నది కదా. అంచేత మా అమ్మాయి ఆ ఊరికే వెళ్ళి ఉంటుంది అంటున్నారు తల్లిగారు. ఏమండి, తిరుక్కోడూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎవరు? వైత్తమానిది పెరుమాళ్ళు. ఈ అమ్మాయి ఏం చెప్తోంది తల్లిగారు? వెత్తిలయం ఎల్లాం కണ്ണన్ అని చెప్తూ ఉన్నది. అన్ని నాకు ఆ కన్నపిరానే అంటూ ఉంటుంది మా అమ్మాయి అని చెప్తున్నారు.
మరి వైత్తమానిధిని కదా చెప్పాలి. అంటే చివరి పాసంలో వైత్తమానిధి పేరు వచ్చినప్పటికీ కూడా మా అమ్మాయి, ఈ అమ్మాయికి ఇప్పుడు కృష్ణ తృష్ణలో ఉన్నదట ఈ ఆళ్వార్ నాయకి. ఎలా కురవై ఆయిచ్చేరోడు కోత్తరుం దగ్గర నుంచి ఇదిగో కృష్ణావతార వైభవాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్ నాయకి ఆ కృష్ణానుభవంలోనే ఉన్నది. ఇప్పుడు ఎవరు కనపడినా ఆ తర్వాత తిరుత్తులై విల్లి మంగళం వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి దేవపిరాన్ని కన్నపిరానిగానే భావించింది, అరవిందలోచనుండి కన్నపిరానిగానే భావించింది. ఆ తర్వాత మాలుక్కు అని ఆ పాసురాల్లో కూడా ఆవిడ కృష్ణానుభవంలోనే ఉన్నది. అందుకని అదే అనుభవంలో ఇక్కడ కూడా ఎప్పుడు కురవై ఆయిచ్చేరోడు కోత్తదుమని ఆ కృష్ణావతార సన్నివేశాలన్నీ సేవించిన తర్వాత ఆ కన్నపిరాను అనుభవింపచేసిన తర్వాత ఇప్పుడు ఇవరికి ఎవరిని చూసినా కూడా కన్నపిరానిగే భావించేటువంటి స్థితిలో ఉంది మా అమ్మాయి అంటూ చెప్తున్నారు ఈ పాసురంలో. ప్రతిపదార్థం ఉన్నుం సోరుం పరుగుం నీరు ఉన్నుం సాపడుచున్నటువంటి ప్రసాదాన్ని, పరుగు నీరు పానము చేయుచున్న జలాన్ని, ఆ తర్వాత తిన్నుం వెత్తిలయం నవ్వులుతూ ఉండేటువంటి తాంబూడాన్ని, ఎల్లాం కన్నన్ ఎల్లాం ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడైనటువంటి మన స్వామే, ఎం పెరుమాన్ ఎన్నెన్నే ఎం పెరుమాన్ ఇవన్నీ మన స్వామి ఎవరు శ్రీకృష్ణుడైనటువంటి మన స్వామే అని ఎన్నెన్ను పలుమార్లు చెప్పుచూ కంగల్ నీరుగల్ మలగి ఆ నేత్రాలలో జలాన్ని ప్రవహింపచేస్తూ మణినుల్ అవన్ సీర్ పళమ్మిక్ అవన్ ఊరు మణినుల్ ఈ భూమి యందు మణినుల్ అవన్ సీర్ ఆ శ్రీయప్పతి యొక్క కళ్యాణ గుణముల చేతను ఆ వళం మిక్కవన్ ఊరు వళం సంపత్తు చేతను పూర్ణమైన వాని యొక్క ఊరు దివ్యదేశము వినవి అంటే అడుగుతూ దివ్యదేశాన్ని అడుగుతూ ఎన్ ఇలమాన్ పుగుమూరు మా చిన్నది ప్రవేశించేటువంటి దివ్యదేశం ఏంటో తెలుసా? తిరుక్కోళూరే. తిరుక్కోవలూరు అని పడింది, కాదు తిరుక్కోళూరు. ఇది తిన్నం నిశ్చయం అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. తాత్పర్యం ఏమిటి? దీనికి మొదట అవతారికి ఇచ్చారు, ఆ తర్వాత తాత్పర్యాన్ని చెప్తున్నారు ఈ మొదటి పాసురానికి. సర్వేశ్వరుడు ప్రత్యక్షంగా వచ్చి సేవ సాయించలేదట ఆళ్వార్ నాయకికి. నాయకావస్థను పొంది ఉన్నటువంటి మోహంలో ఉన్న ఆళ్వార్లు అనేటువంటి పిరాటి యొక్క సమీపంలో ఉండి తల్లిగారు చెప్తూ ఉన్నటువంటి భగవన్నామాలను విని మోహం విడిచిపెట్టి తిరుక్కోళూరుకు వేయించేసింది ఆళ్వార్ నాయకి. అంటే ఏమిటి ఇక్కడ? ఆళ్వార్ నాయకి మోహపడిపోయింది. ఎందుకు మోహపడిపోయింది? ఆయన ప్రత్యక్షంగా సేవ సాయించకపోవటం వల్ల. అప్పుడు అలా నాయకావస్థలో మోహపడిపోయి ఉన్నది ఆళ్వార్ నాయకి. అలాంటి ఆ నాయకి యొక్క పక్కనే నిలబడి తల్లిగారు కొన్ని భగవన్నామాలను చెప్పారు మాలుక్కు అనేటువంటి తిరువాయిముడిలో. ఆ నామాలను వినటం వల్ల మోహం వదిలిపోయింది ఆ నాయికకి. వెంటనే తిరుక్కోళూరుకు వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిగారు ఆళ్వాళ్ళను పడక మీద కనపడకపోవటం చేత కొంచెంసేపు విచారించి మా అమ్మాయి గుణాలను బట్టి మా అమ్మాయి తిరుక్కోళూరుకే పోయిందని నిశ్చయించి చెప్తూ ఉన్నారు ఈ తిరువామిడిలో. ఇప్పుడు మొదటి పాసానికి ఏమిటట తాత్పర్యం? శ్రీయప్పతినే ఎలాంటి అమ్మాయి తెలుసా మా అమ్మాయి? ఆ శ్రీయప్పతినే ధారక పోషక భోగ్యాలుగా భావించి ఆ దారిలో కనపడేటువంటి వాళ్ళందరినీ చూసి తిరుక్కోళూరుకి మార్గం ఏది, అక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీయప్పతి గుణాలు ఎలాంటివి అని అడుగుతూ మా అమ్మాయి తిరుక్కోళూరుకే వెళ్ళింది, ఇందులో సందేహమే లేదు అని చెప్తున్నారు తల్లిగారు ఈ పాసనంలో. ఆరాయిరప్పడి உண்ணும் சோறு இப்படி எம்பெருமானை பிரிந்த வியசனத்தாலே அத்தியந்தம் அவசன்னையாய் மோகதசாபன்னையான பிராட்டி తద్విషయ నిరవధిక అభినివేశ ప్రేరితయ్యాయి కొండు తిరుక్కోళూరులే ఎదుందరులా. అక్కడ తెలుగులో చెప్పిందే మళ్ళా చెప్తున్నారు. ఈ రీతిగా ఎంబెరుమాన్ని ఎడబాసినటువంటి దుఃఖంలో ఉన్నది ఆళ్వార్ నాయకి. ఆ దుఃఖంతో మోహపడిపోయి ఉన్నది. అలా పిరాట్టి దశను పొంది మోహపడిపోయినటువంటి ఆ అమ్మాయి గురించి తద్విషయ నిరవధిక అభినివేశ ప్రేరితయ్యాయి కొండు
ఆ అమ్మాయి తద్విషయ ఆ భగవంతుడి విషయంలో ఉన్నటువంటి నిరవధిక అభినివేశ ప్రేరిత అయ్యాయి. ఆ భగవంతుడి విషయంలో ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి అభినివేశమే ఆవిడ్ని ప్రేరేపింపచేయగా తిరుక్కోళూరులే సుందరుడా తిరుక్కోళూరుకు వేయించేయగా తిరుత్తాయార్ ఇవளுடைய నిరవధిక వ్యసనత్తాలే అత్యంతం అవసన్నయ్యాయి. తిరుత్తాయారు ఆ తల్లిగారు ఈవిడ యొక్క నిరవధిక వ్యసనత్తాలే. తల్లిగారు మరి బిడ్డ అలా వెళ్ళిపోతే ఈవిడికి దుఃఖమే కదా. అత్యంతం అవసన్నయ్యాయ్ మిక్కిలి దుఃఖితురాలై അപ്രകൃത്യംഗതയ്യാകയ്യാലേ ഇവൾ എഴുന്തരുളികിற സമയത്തിൽ అవత్తై అనుసంధిక్షమయ్యన్యే. అదిగో ఆవిడ కూడా తల్లి బిడ్డ యొక్క దుఃఖం చూసింది. ఈవిడ మోహపడక పూర్వం ఆ అమ్మాయి స్థితిని చూసింది కదా. మాలుక్కులో అన్ని ఒక్కొక్కటి కోల్పోతోంది, మా అమ్మాయి కోల్పోతోంది అని చెప్పారు కదా. అలా అమ్మాయి నుంచి ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉంటే సహించలేనటువంటి తల్లి దుఃఖంలో ఈవిడ మోహపడిపోతే ఆ తర్వాత అవసన్నయ్యాయ్ అప్రకృత్యంగతయ్యాగయ్యాలే. ఆవిడ మోహపడిపోతే ఇవள் ఎഴുந்தருளுகிற సమయத்தில் అవత్తై అనుసంధిక్షమయ్యన్యే. ఇవள் ఆళ్వార్ నాయకి వేయించేసి నిద్ర మోహపడిపోయి ఉన్న సమయంలో అవత్తై అనుసంధిక్షమయ్యన్యే వాటన్నింటినీ భావించటానికి కూడా సాధ్యం కాని తల్లిగారు పెన్నై నెడుంబోదు కూడా ప్రబుద్ధయ్యా ఇవళై కాణామయ్యాలే ఇవళై ఎంగిరాలు. ఈవిడ కూడా తల్లి కూడా మోహపడిపోయింది. ఒకవైపు ఆళ్వార్ నాయకి, ఆ తర్వాత చెలికత్తె తిరుత్తులై విల్లి మంగళంలో ఆళ్వార్ నాయకు యొక్క స్థితిని చూసినటువంటి చెలికత్తె మోహపడిపోయింది. మొదటగా మోహపడింది ఆళ్వార్ నాయక. ఆవిడ్ని చూసి తిరుత్తులై విల్లి మంగళం పాసురాల్లో చెలికత్తె మోహపడిపోయింది. ఆ తర్వాత అయ్యో మా అమ్మాయి ఇవన్నీ కోల్పోతోంది అని చెప్పింది మాలుక్కు అనే తిరువాయమటిలో తల్లిగారు. ఆవిడ మోహపడిపోయింది. అలా మోహపడిపోయి పిన్నై నెడుంబోధం కూడా ప్రబుద్ధయ్యాయి. ఆ పిల్లతో పాటు ఈవిడ కూడా చాలాసేపు అలా మోహపడిపోవటం చేత ఆ తర్వాత తెలివి వచ్చేటప్పటికి ఇవళై కాణామయ్యాలే పిల్ల కనపడలేదు పక్కన. ఇవళై ఎంగిరాళ్ మా అమ్మాయిని నేను కోల్పోయానండి, పోగొట్టుకున్నానండి అంటున్నారు తల్లిగారు. అది అవతారిక ఆరాయిరప్పటికీ. ఇప్పుడు పాసురార్థం. లోక సిద్ధమాన ధారక పోషక భోగ్యంగళై ఇవள் భుజిக்க வேணும் எண்ணுகொண்டு சொன்னால் அத்தை ஆதரியாதே எனக்கு தாரகமும் போஷகமும் போக்கியமும் கண்ணன் எம்பெருமான் என்னென்னே சொல்லி அவனை பெறாమయ్యాలే కణ్గల్ నీరు మలిగిరుంద ఎన్నుடைய పిన్ బిళ్ళై. లోక సిద్ధమైనటువంటి ధారక పోషక భోగ్యాలని ఏమిటి? మనకి ధారకం ఏమిటి? నీళ్లు. పోషకం ఏమిటి? ఇదిగో అన్నం, తినే పదార్థాలు, ఘన పదార్థాలు. అలానే భోగ్యంగళే అది వేసుకునేటువంటి తాంబూల చర్వణాదులు లాంటివి భోగ్య పదార్థాలు. ఇవాళ భుజిక్క వేణుం ఎన్నుకొండు సొన్నాలు. ఆ తల్లి చెప్తుంది, ఏమమ్మా నువ్వు కాస్త ధరించి ఉండాలంటే కాస్త తీర్థం తాగు, లేదా నువ్వు కొంత ఎదగాలి కదా, నువ్వు ఇంకా చిన్నపిల్లవే కదా, కాస్త సాపాడు చేయి, ఆ తర్వాత ఇదిగో భోగ్యంగా వీటిని స్వీకరించు అని ఈవిడ చెప్పినప్పటికీ కూడా అత్తయ్య ఆదరియాదే ఇవేమి తల్లి చెప్పినటువంటి మాటల్లో ఆదరణ లేకుండా ఎనకు ధారకము పోషకము భోగ్యము కണ്ണన్ ఎంబెరుమాన్ ఎన్నెన్నే సొల్లి. ఇదిగో నాకు లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ధారకం నీళ్లు, మరి ఆళ్వార్ నాయకి ధారకం ఏమిటి? ఆవిడ లోకంలో ఉన్నటువంటి ఆవిడే కదా, కానీ ఆవిడికి ధారకం అది కాదు, కണ്ണనెంబెరుమాన్ అంటుంది. ఆ కണ്ണనెంబెరుమాన్ అనగానే ఆవిడికి దప్పికి తీరిపోతుంది. అలానే సోరు లోకంలో ఉన్న వాళ్ళు పెరగాలి, కొంచెం శరీరానికి శక్తి రావాలి, కాస్త ఉన్నటువంటి ఆకారం పెరగాలంటే వీళ్ళు సాపాడు చేయాలి. అదిగో మరి ఆళ్వార్ నాయకికో అది కూడా కണ്ണనెంబెరుమానే. అలానే లోకంలో వాళ్ళు ఆనందంగా భోగాన్ని అనుభవిస్తున్నారంటే ఏం చేస్తారు? వాళ్ళు తాంబూల చర్వణాదులు కావిస్తూ ఉంటారు కదా. ఆ భోగ్యం ఏమిటి అంటే ఆళ్వార్ నాయకి ఏమంటుంది? కಣ್ಣనెంబెరుమాన్. లోకంలో ఉన్న వాళ్ళకైతే తాంబూల చర్వణాదులు భోగ్యం, కానీ ఆళ్వార్ నాయకి మాత్రం అది కూడా కಣ್ಣనెంబెరుమానే. తినమంటే తాగమంటే కాస్త మంచి తీర్థం స్వీకరించవమ్మా కಣ್ಣనెంబెరుమాన్ అంటుంది, కాస్త సాపాడు చేయవమ్మా కಣ್ಣనెంబెరుమాన్ అంటుంది, కాస్త భోగ పదార్థాలు ఏదైనా అనుభవించో, ఏదో మంచి వస్త్రం కట్టుకోవడమో, ఏదో కొంచెం అలంకారమో, కొంచెం భోగ్యంగా అలా నీ యొక్క వైభవం తెలిసేలాగా
నువ్వు ఆనందపడేటట్టుగా ఏదైనా అనుభవించంటే కన్ననెంబెరుమా అని అంటుంది మా అమ్మాయి. అలా కణ్గల్ అవనై పెరామయ్యాలే. అలానే ధారకం అంటే కన్ననెంబెరుమాన్ అంటుంది, పోషకం అంటే కన్ననెంబెరుమాన్ అంటుంది, భోగ్యం అంటే కన్ననెంబెరుమాన్ అని చెప్పి అవనై పెరామయ్యాలే. ఆయన్ని పొందలేకపోవటం చేత కణ్గల్ నీర్ మల్గీరుంద ఎన్నుడే పెన్ బిళ్ళై, కళ్ళ వెంట ధారలుగా కన్నీటిని కారుస్తూ ఉన్నటువంటి మా అమ్మాయి భూమిயில் எங்குத்தையிலும் భగవద్గుణంగల్ సమృద్ధమాగా ఎవనై వలైత్తు కిరక్కిర తిరుక్కోలూరులే. భూమిలో ఎంగుత్తయ్యులు అన్ని చోట్ల కంటే కూడా భగవద్గుణాలు సమృద్ధముగా ఎవనై వలైత్తు కిరక్కిర తిరుక్కోళూరు, భగవద్గుణాలు సమృద్ధిగా కలిగినటువంటి వాట ఇప్పుడు ఈ తిరుక్కోడూరులో ఉన్నటువంటి ఎంబెరుమాన్ వైత్తమానిది. తిరుక్కోళూరులే అతిమాత్ర మాననయ్యాగయ్యాలే. ఆ తిరుక్కోళూరు విషయంలో అతిమాత్ర సక్తమానసై ఆగయ్యాలే. అతిమాత్రం అంటే మితిమించిన ప్రావణ్యం కలిగినది కావటం చేత ఈ తిరుక్కోళూరు ఎంబెరుమాన్ విషయంలో ఆ ఊరై తల్లి చెప్తున్నది కదా, ఆ ఊరై వినవి తనక్కదువే పాదేయమాగక్కొండు. ఆ ఊరిని గురించి దారిలో వెళ్ళాలి, ఈ అమ్మాయికి తెలియదు కదా, చిన్న పిల్ల కావటం చేత దారి తెలియదు కదా. ఆ ఊరెక్కడండి, అలాంటి వాడెక్కడండి అని అడుగుతూ ఆ ఊరై వినవి అడిగి తనకు అదువే పాధేయమాగక్కొండు. మరి ఇంత ప్రయాణం చేస్తే దారిలో కాస్త పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని చెప్తారు భక్తులైనటువంటి వాళ్ళకి దివ్యదేశానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడో. కానీ మామూలు వాళ్ళకైతే ఏదైనా కొంచెం ప్రయాణం చేస్తున్నామంటే దారి బత్యంగా ఎన్నెన్ని పొట్లాలు కట్టుకొని వెళ్తాము మనం. అలాగా మరి ఆళ్వార్ నాయకి కూడా తిరుక్కోడూరు వెళ్ళిపోతోంది, ప్రయాణం చేస్తోందంటే ఏదైనా దారిభత్యం ఉండాలి కదా, దారిలో నీరసించకుండా. కానీ ఆళ్వార్ నాయకి దారిపత్యం ఏమిటో తెలుసా? అందరినీ తిరుక్కోడూరు ఎక్కడండి అని అడగటమే దారిభత్యంగా తీసుకొని తిరుక్కోడూరులే పోయి అలా అందరినీ అడిగేటప్పుడు ఆ తిరుక్కోడూరు అని, ఆ అందగాడు అని, లేకపోతే ఆ సౌలభ్యం కలిగినటువంటి వాడని, సౌశీల్యం కలిగినటువంటి వాడని, ఇలాంటి గుణాలు కలిగిన వాడని అడుగుతూ ఉంటుంది కదా. ఆ నామ సంకీర్తన జరుగుతుంది కదా, అదే దారిభత్యంగా భావించి తిరుక్కోడూరులే పోయి మా అమ్మాయికి అదే దారిభత్యం. అలానే అడుగుతూ వెళ్ళి ఆ తిరుక్కోడూరులో ప్రవేశించి ఉంటుంది. ఇది వరు సందేహమెల్లై తెన్నం నిశ్చయం అన్నారు కదా, ఇందులో ఇంకా సందేహమేం లేదండి. అంగనే కణ్గల్ నీర్మలగా ఇరుప్పయ్యాగిலும் కಣ್ணிరుక్క పెరుగిరిలేను. అంగనే ఆ రీతిగా మా అమ్మాయి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంటే ఆ స్థితినైనా సేవించే భాగ్యాన్ని నేను పొందలేకపోయాను. మా అమ్మాయి ఏమిటి, ఆయన్ని పొందలేకపోయానని కళ్ళ నీళ్లు కారుస్తూ ఉంది. అలా కన్నీళ్లు కార్చేది మా అమ్మాయినైనా నేను దర్శించలేకపోయానే. ఎజందేన్యన్ను అలత్తుగిరాలు నేను కూడా పోగొట్టుకున్నానండి. అలా ఏమిటి, ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే తల్లికి దుఃఖం కదా రావాలి. అలా ఏడుస్తున్నటువంటి అమ్మాయిని నేను చూడలేకపోయానే అని బాధపడుతోందట తల్లి. ఎందుకు అలా దుఃఖించేటువంటి అమ్మాయిని సేవించాలనుకున్నారు? మనకి వ్యాఖ్యానంలో వస్తుంది, అక్కడ వివరం తెలుసుకుందాం. ఇప్పుడు పన్నీరాయరప్పడి ఏజాం తిరువాయిమొழிల్. మొత్తం ఈ తిరువాయిమొழிలో ఒక్కొక్క పాత్రలో ఏం చెప్పారు అది కదా చెప్తారు మనకి. కీజ్ ఆత్మీయ స్వభావంగళెల్లాం తదధీనమాంబడి అవత్తిల్ తమక్కు స్వామ్య నివృత్తి పిరందపడియే అనుసంధిత్తు అరులినవారు. కిందటి తిరువాయిమొழிలో ఏం చెప్పారనుకున్నాం మనం? అమ్మాయి అన్ని కోల్పోయిందని తల్లి చెప్తూ ఉంటే దానికి మనకి వేదాంత దేశకులు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో దానికి తాత్పర్యాన్ని ఏమందించారు మనకి? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి అహం మమ అనేటువంటి వాటన్నిటినీ అలా తొలగింపచేస్తాడు, వాటిని తన అధీనం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా నేను, నాది, నా అహంకారము, నా శరీరము, నా తిరుమేని కాంతి, నా వలయాలు అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ నా 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 అనేటువంటి దాన్ని తీసేసి అన్నిటినీ లాగేసుకున్నాడు కదా అక్కడ మాలుక్కు అనేటువంటి తిరువాయిమొழிలో. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆత్మీయ స్వభావంగళెల్లాం, ఈ ఆత్మ కానీ ఈ ఆత్మకు ఉండేటువంటి స్వభావాలన్నీ కూడా తదధీనమాంబడి అవత్తిల్ తమక్కు స్వామ్య నివృత్తి పిరుందపడియే
ఇప్పటి వరకు కూడా ఈ నేను నాది అనటం చేత ఈ శరీరానికి స్వామి, ఈ శరీరం నాదండి, ఇది నా అధీనమండి అంటాం. ఈ గాజులు నావండి, ఇవి నా అధీనం అని చెబుతాం. ఈ అహంకారం నాదండి, నా అధీనం అని చెబుతాం. అలా అంటే వాటన్నిటికీ మనమే స్వాములు. కానీ స్వామి ఏం చేస్తాడు? ఎవరైతే తన వాళ్ళు అనుకుంటాడో, తనని ఆశ్రయించిన వాళ్ళ విషయంలో వాటన్నిటిని స్వామి అని వృత్తి పండి, ఇంకా స్వామి అనేటువంటి స్థితి వీళ్ళకి తొలగింపచేసి అదిగో తానే స్వామి అవుతాడు వాటన్నిటికీ కూడా. స్వామ్య నివృత్తి పిరందపడియే అనుసంధిత్తరుడిన వారు. స్వామ్య నివృత్తి, ఆడవార్లే స్వామి, వాటన్నిటికీ అధికారి అనేటువంటి స్థితిని చేశారు అని తల్లిగారు అనుసంధానం చేశారు. అత్తలయ్యల్ తమకు పిరంద ప్రావణ్యాతిశయత్తాలే అతి త్వరిత చిత్తరాయ్. అత్తలయ్యల్ ఆ సర్వేశ్వరుడి విషయంలో తమకు కలిగినటువంటి ప్రావణ్యాతిశయం, గొప్ప ప్రావణ్యంతో అతి త్వరిత చిత్తరా, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలి, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలనే మనసు కలిగినటువంటి వారైన ఆళ్వార్ నాయకి శ్రీయప్పతి ఆన సర్వేశ్వరన్ విషయమాగా తమకు త్వరై పిరైకైకు అడియానా. అదో శ్రీయప్పతి అయినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన విషయంలో తమకి త్వర కలగటానికి కారణమైనటువంటిది ఏమిటి? అవనుడయ ధారక పోషక భోగ్యత్వాది ఆకారత్తయ్యం. ఆయనే తమకి ధారకము, పోషకము, భోగ్యము. అంటే ధరింపచేసి ఉండేటువంటిది ధారకం నీరు, పోషణ చేసి శరీరాన్ని పెంచేటువంటి ఆహారము, వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి అని భోగ్యతను తెలియజేసేలాగా నమిలేటువంటి తాంబూల చర్వణాదులు, ఇవన్నీ కూడా ఆ మూడు తానే అయ్యి సర్వలోక ప్రసిద్ధమాన నామాది యోగత్తయ్యం, లోకమంతా ప్రసిద్ధమైనటువంటి నామాలు కలిగినటువంటి వాడు అని ఆ తిరునామత్యుడయా సర్వోపయోగ యోగ్యతయ్యం. ఆ తిరునామాల యొక్క సర్వ ఉపయోగ యోగ్యత, అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి విషయము అని ఐశ్వర్యాతిశయత్తయ్యం, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడు స్వామి అని అత్యంత విలక్షణమాన భోగస్థానవత్తయ్యం, అత్యంత విలక్షణమైనటువంటి భోగస్థానము కలిగినటువంటి వాడు అని ఆకర్షకమాన అవయవ శోభయ్యం, ఆకర్షించేటువంటి అవయవ శోభ కలిగినటువంటి వాడు అని అనవధిక వ్యామోహత్తయ్యం, సాటి లేని వ్యామోహం కలిగినటువంటి వాడు ఆశ్రితుల విషయంలో అని అతిశయిత భోగ్యయాన లక్ష్మీ విషయത്തിൽ అభిమతమత్వత్తయ్యం, అతిశయిత భోగ్యయాన, ఎప్పుడు పక్కనే వేయించేసి ఉంటుంది, వక్షస్థలంలో ఉంటుంది, పక్కన అతిశయిత భోగ్యత కలిగిన ఆవిడ లక్ష్మీ పిరాటి. ఆవిడ విషయంలో కూడా అభిమతమత్వత్తయ్యం, ఎంతో ఇష్టత కలిగినటువంటి వాడని ఆశ్రిత సౌలభ్యత్తయ్యం, ఆశ్రితులకి సులభుడుగా ఉండేటువంటి వాడని అఖిల జగ స్వామిత్వత్తయ్యం అనుసంధిత్తు. మరి ఇన్ని గుణాలు కలిగిన వాడు ఎవరండి అంటే అఖిల జగస్వామి, ఈ లోకాలన్నిటికీ స్వామి అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకొని తమకు పిరంద త్వర అతిశయత్తాలే అవనై ప్రాపిక్కయ్యాలే ఉద్యోగుత్తు నడందయ్యవరుడయ అవస్థయ్యై అనుసంధిత్తు. ఇన్ని రకాల గుణాలు కలిగిన వాడు కదా, మరి అలాంటి స్వామిని మనం పొందే తీరాలి కదా. ఆ పొందడం అంటే ఆ సర్లేండి పొందుదాం, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అనుకునేటట్టుగా కాదు. ఎప్పుడైతే ఆ భావన కలిగిందో వెంటనే ఆయన్ని పొందే తీరాలి అనేటువంటి ఆ త్వరాతిశయంతో అవనై ప్రాపిక్కయ్యలే ఉద్యోగిత్తు, ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేసి అదిగో ప్రయత్నం చేసి బయలుదేరినటువంటి ఈవరుడయ అవస్థయ్యై అనుసంధిత్తు, ఈవిడ ఆళ్వార్ నాయకు యొక్క అవస్థని అనుసంధానం చేసుకొని పరివరానవరగల్ ఈడు పట్ట ప్రకారత్తై, పరివరానవరగలు చుట్టూ ఉంటారు తల్లి చెలికత్తెలు, వీళ్ళంతా కూడా మా అమ్మాయికి ఇంత ప్రేమ అందుకనే ఇలా వెళ్ళిపోయి ఉంటుంది అని వాళ్ళు ఈడుపడిన ప్రకారాన్ని నాయకనాన సర్వేశ్వరనే పిరిందు ఆప్తామయ్యాలే అత్యంత త్వరావిష్టయ్యాయికొండు అవన్నిరుందు తిరుకోళూరై నోక్కి. నాయకుడైనటువంటి సర్వేశ్వరుని ఎడబాటు కావటం వల్ల, సర్వేశ్వరుని దూరం చేసుకోవటం వల్ల ఆర్తితోటి అత్యంత త్వరతో కూడుకున్నటువంటి ఆళ్వార్ నాయకి అవన్నిరుంద తిరుక్కోళూరై నోక్కి, ఆయన వేంచేసి ఉన్నటువంటి తిరుక్కోళూరుని చూస్తూ అభిసారికా వృత్తి అయి పన్ని కైకజింద తలయ్యై పత్త,
పత్తనత్తాయ్ ఇరంగన పాసరత్తాలే అరుళి చేయగిరారు. అభిసారిక వృత్తి అయిపోండి. అభిసారిక వృత్తి అంటే ప్రియుడు ప్రియురాల దగ్గరికి రావటం కాదు, ప్రియురాలే ప్రియుడి దగ్గరికి వెళ్ళటం అనేటువంటి వృత్తి అయి పన్ని కైక్కజింద తలైవియై పత్తనత్తాయ్ కైక్కజింద తలైవియై తల్లిని విడిచిపెట్టినదై పత్తనత్తాయ్ ఇరంగిన పాసురత్తాలే. అదిగో మా అమ్మాయిని నేను కోల్పోయానని ఆ తల్లి గారి పాసురాలతోటి అరుళిచ్చేహిరారు అనుగ్రహిస్తున్నారు ఈ తిరువాయిమొழிలో. ఇప్పుడు మొదటి పాటకి நீராயிரப்படி முதல் பாட்டில் தாரக போஷக போக்யாதிகளெல்லாம் தானேயாயிருக்கிற கிருஷ்ணன் வர்த்திக்கிற திருக்கோளூரே ఎవరు సెన్ను పుగుమోర్ ఎన్ను అరుదీడుగిరాలు. ధారక పోషక భోగ్యాలన్నీ కూడా తానే అయినటువంటి ఆ కన్నపిరాను. అంటే ఇప్పుడు ఆళ్వార్నాయికి తిరుక్కోళూరు కదా వెళ్తాంది వైతమాని దగ్గరికి అంటే కాదు చెప్పుకున్నాం కదా. పురవై ఆయిచ్చేరోడు కోత్తడం అనేటువంటి తిరువాయమడి తర్వాత ఆవిడ అందరూ కన్నపిరాన్లు అయిపోయారు. ఆయన్ని కూడా కన్నపిరాన్లాగే భావిస్తోంది అనమాట. తిరుక్కోళూరులో ఎవరు వేం చేసి ఉన్నారండి వైతమానిది కాదు, ఎవరు కన్నపిరానే అని తానే ఎలాంటి వాడయ్యాడు ఆ కన్నపిరాని. ఇప్పుడు ధారకము పోషకము భోగ్యం ఇవన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి ఆ కన్నపిరాను వేం చేసినటువంటి తిరుక్కోళూరే ఎవరు చెన్ను పుగుమూరు ఎన్ను. మా అమ్మాయి వెళ్ళి ప్రవేశించే ఊరేమిటనుకుంటున్నారు? ఆ తిరుక్కోళూరేనండి. ఎవరున్నారండి అక్కడ? కన్నపిరాను. ఏమిటి ఆయనకు విశేషం? మా అమ్మాయికి ధారక పోషకం, మా అమ్మాయికి అందరికీ అదే, కానీ ఆళ్వార్నాయికి గ్రహించగలిగింది, మనం గ్రహించలేకపోతున్నాం. ధారక పోషక భోగ్యాలన్నీ తానే అయ్యాడండి. కాబట్టి మా అమ్మాయి ఆ ఊరికే ప్రవేశించే ఊరే అది అని అరుదీడుగిరాల్ తెలియచేస్తున్నారు తల్లిగారు ఈ పాసనంలో. ఉన్నం అంటే ధారకత్వేన ఉండుకొండు నిற்க வேண்டும்படியான సోరుం. ధారకత్వేన ఉండుకొండు నిற்க வேண்டும்படியான మనని కాస్త నిలబెట్టాలి అంటే అబ్బా ఇవాళ ఇంకా మేము సాపాడు చేయలేదండి, నీరసం వచ్చేస్తుందండి అని అంటాం కదా. కాస్త బాలభోగము రాజభోగము స్వీకరించగానే వెంటనే కాస్త సాపాడు చేశాను కదండి, కొంచెం ఓపిక వచ్చిందని చెబుతాం. అలా ధారకత్వేన ఉండుకొండు నిற்க வேண்டும்படியான సోరుం. అది సోరుం అంటే అన్నం, మనకు కొంచెం ధరించి ఉండేలాగా చేసేటువంటిది. అదే ఉన్నుం చోరుం పరుగుం నీర్ అని అన్నారు కదా. ఈ మూడిటి గట ఇది సంస్కృతంలో ఉన్నాయి కదా, వాటికి ద్రావిడంలో పదాలు ఏం చెప్పారట? వాళ్ మొదల్ వళర్ మొదల్ మగిజు మొదల్ అంటారట. వాళ్ మొదల్ అంటే ధారకం నీళ్లు, వళర్ మొదలంటే పోషకం ఏమిటి సాపాటు, మగిజు మొదలంటే భోగ్యం అంటే సంతోషాన్ని కలిగించేటువంటి పదార్థాలు. ఆ మూడు కూడా ధారకత్వేన ఉండుకొండు నిற்க வேண்டும்படியான సోరుం. ధారకం మనకు కొంచెం ధరించి ఉండేలాగా చేసేటువంటి సోరు అంటే సాపాటు. తృష్ణా శాంతికరమాయి కొండు పోషకమాగయ్యాలే పానం పండి నిற்க வேண்டும்படியான తన్నీరుం. మనకి మంచి దప్పిక అవుతోంది, ఆ దప్పిక సమయంలో శాంతికరమాయి కొండు పోషకమాగయ్యాలి. మన యొక్క దప్పికను తీర్చి మనకి పోషకం అవుతుంది నీరు. ఎలా? బాగా వేసవకాలం మనం ఎక్కడో బయట నుంచి వచ్చాము, బాగా దప్పిక అవుతుంది. ఏమిటండి ఇదే తృష్ణని శాంతింప చేస్తుందా? మనకున్నటువంటి మంచి తీర్థం తాగాలనే తృష్ణని ఈ నీరు మాత్రమే శాంతింప చేస్తుందా అంటే అవును అని చెప్పొచ్చట. ఎలాగ మనకు బాగా బయటికి వెళ్ళొచ్చాను దప్పిక అవుతుంది, ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళు ఏమంటారు? కాస్త ఏదైనా కొంచెం డ్రింక్ ఇమ్మంటారా, మీకు ఏదైనా జ్యూస్ ఇమ్మంటారా అని అడిగారనుకోండి, ఏం చెప్తాం మనం అప్పుడు? ముందు నాకు ఏ డ్రింకులు వద్దు, ఏ జ్యూసులు వద్దు, ముందు కాస్త మంచి తీర్థం ఇవ్వవమ్మా అని అడిగి ఆ మంచి తీర్థాన్ని పుచ్చుకొని అప్పుడు వాళ్ళకున్నటువంటి దప్పికని తీర్చుకున్నట్లుగా. కాబట్టి ఎన్ని రకాల ద్రవ పదార్థాలు ఉన్నప్పటికీ కూడా మనకి దాహం కలిగితే ఆ దాహాన్ని తగ్గింపచేసే సామర్థ్యం కలిగినటువంటివి నీళ్ళే. అలా తృష్ణాశాంతికరమాయి కొండు పోషకమాగయ్యాలే పానం పండి నిற்க வேண்டும்படியான తన్నీరుం. తప్పకుండా తాగవలసినటువంటి ఆ తన్నీరు ప్రీతి హేతువాయి కొండు భోగ్యమాగయ్యాలే తిన్నక్కడవ వెత్తిలయ్యం. ప్రీతి హేతువాయి మనకెంతో ఇష్టానికి కారణమైనటువంటిది
భోగ్యమాగయ్యాలి. ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉండి చాలా ఆనందం కొంతమందికి. ఇలా చక్కగా సాపాడు చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ కిళ్ళి లాంటివో లేకపోతే తాంబూలానికి తగినట్లుగా ఒక పళ్ళెంలో కాస్త ఆకులు ఒక్కలు సున్నం అన్ని పెడితే చాలా మంది వేసుకొని ఆనందంగా ఆ సాపాటు అయిన తర్వాత ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తులయ్యం ఆ తాంబూలాన్ని ఇప్పటి 6 எல்லாம் கண்ணன் எல்லாம் கண்ணன் ఇప్పటి ధారకాదిగడుకు ఉరుపాన వస్తుక్கள் ఎల్లాం. ఈ విధంగా తినే ఆహారము, తాగే నీరు, ఆ తర్వాత తాంబూల చర్వణాదులు ఇవన్నీ కూడా ఎల్లాం కണ്ണన్ అన్ని కూడా వాసుదేవ సర్వం ఎంగిరపడియే వసుదేవతనయనాన కృష్ణనాయ్ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ ఎదురు చూసినటువంటి మహానుభావులు ఇలాంటి వాళ్ళ గురించే కదా అర్జునుడి దగ్గర చెప్పి బాధపడిపోయాడు ఆయన. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని అలాంటి వాళ్ళు లభించడం చాలా కష్టమయ్యా అర్జున అని చెప్పినట్టుగా ఇప్పుడు ఆళ్వార్ల యొక్క స్థితి కూడా ఏమిటి? తనకి ఉన్నుం సోర్ పరుగు నీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணనని எனக்கு சுவாமியானவன் எம் பெருமான் எல்லாம் கண்ணனி எம் பெருமான் என்னென்னே எனக்கு స్వామియానవన్ ఎన్నెన్నో పలకాలం ఆవర్తిస్తూ మాకు స్వామి అయినటువంటి వాడు అని పలకాలం ఆవర్తిస్తూ అనేక సార్లు కాస్త ఆకలైందనుకోండి కണ്ണన్ అంటుంది. అలా ప్రతిదానికి కண்ணన్ 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 అనేటువంటి నామాన్నే ఆవర్తిస్తూ పలుకుతూ అవనుడయ అసన్నిధానత్తాలే కణ్గల్ నీర్ మల్గి కొంచెం ఆయన ఈవిడిలా పలికినా ఆయన దర్శనం ఇవ్వలేదనుకోండి కణ్గల్ నీరు మలిగి ఎన్నెన్నే కణ్గల్ నీరుగల్ మలిగి అని ఆయన సన్నిధానంలో దర్శనం ఇవ్వకపోతే వెంటనే కన్నీళ్ళని కారుస్తూ అవన్ ఆశ్రిత కారుస్తూ ఇంకా తర్వాత మణ్ణినుల్ అవన్ సీర్వలం ఎక్కవన్ మణ్ణినుల్ అవన్ సీర్వలం ఎక్కవన్ అవన్ ఆశ్రిత సన్నిధానార్థమాగ వంద భూమిలే ఆయన ఆశ్రితులకి సమీపంలో ఉందామని వచ్చాడు ఈ భూమి మీదకి. అలాంటి ఆ భూమి యందు అవనుడయ అవన్ సీర్ వలం మిక్తవన్ అవన్ సీర్ అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు ఏమిటవి? అవనుడయ సౌలభ్య సౌందర్య సౌశీల్యాది గుణంగళయ్యం ప్రణయత్వ సంపత్తియాలు. ఇదిగో బయలుదేరింది మా అమ్మాయి, ఆ దారిలో వెళ్తూ ఉన్నది. మరి ఈ అమ్మాయికేమో పక్కనే ఉన్నటువంటి తిరుక్కోడూరు తెలియదు. ఎంత దూరం అండి అది? మహా అయితే 3 మైళ్ళ దూరం ఉంటుందట తిరుక్కురుగూరుకి. ఆ 3 మైళ్ళ దూరం కూడా వెళ్ళటం తెలియదు ఆళ్వార్ నాయకికి. ఏంటంటే అంత పక్కనే ఉన్న ఊరు కదా అంటే మరి ఆళ్వార్ నాయకి ఎప్పుడూ ఆ తిరుక్కురుగూరులో ఉన్నటువంటి తిరుప్పులి ఆళ్వార్ని వదిలిపెట్టి బయలుదేరిందే లేదు, బయటికి వచ్చిందే లేదు, ప్రయాణం చేసిందే లేదు. అలా అప్పన్ కోవెల్లో అవతరించడం ఏమిటి, అలా పాక్కుంటూ ఈ తిరుప్పులి ఆళ్వాను ఆ మొదట్లోకి చేరటం ఏమిటి, అక్కడ ధ్యానంలో ఉండి 16 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిస్తే ఇదిగో ఈ ప్రబంధం అప్పుడు ఆ కిందటి 6-5లో తిరుత్తలై విల్లి మంగళానికి వెళ్ళటము అది మొదటి ఊరు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో ఈ ఊరికే ఇంకా ప్రయాణం. అందుకని ఎలా తెలుస్తుందండి? ఆ తర్వాత తిరుత్తలై విల్లి మంగళం తర్వాత ఇప్పుడు వెళ్లే ఊరు ఏమిటి? ఈ తిరుక్కోడూరు. అందువల్ల ఆవిడికి తెలియదు కదా. అందుకనే ఆవిడేమిటట అవనుడయ సౌలభ్య సౌందర్య సౌశీల్యాది గుణంగళయ్యం ప్రణయత్వ సంపత్తియాల్ పరిపూర్ణనాన అవనుడయ ఊరయ్యం. ఎలా అడుగుతూ ఉందట ఆళ్వార్ నాయకి, ఏమండి సౌలభ్యం కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు? అదిగో సౌలభ్యం సౌందర్యం కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు? శీలాది గుణాలు కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడండి? అడిగితే ప్రణయత్వ సంపత్తియాల్ మంచి ప్రణయత్వం. ఒక్కసారి ఆయన ఒక్క మాట మాట్లాడితే అది మన చెవిలోకి పడితే ఆ మాట ఎలా అమృత తుల్యంగా అమృతం వలె భోగ్యంగా అనిపించేటువంటి అలాంటి మాటలు కలిగినటువంటి వాడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతూ వెళ్తోందట ఆళ్వార్ నాయకి. ఏమండి సౌలభ్యం కలిగిన వాడెక్కడా, సౌందర్యం కలిగిన వాడెక్కడా, సౌశల్యం కలిగినటువంటి వాడెక్కడా, ఇలా అడుగుతూ వెళ్తూ ఉంటే ఆ దారిలో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. ఏమమ్మా ఇలా సౌందర్యం కలిగిన వాడెక్కడా, సౌలభ్యం కలిగిన వాడెక్కడ, ఇలా అడుగుతావేమిటి? ఆయనకి ఒక పేరేదో ఉంటుంది కదా అంటే ఆ పేరేదైనా చెప్పొచ్చు కదా.
అదిగో ఆ పేరు అంటే ఏం చెప్తుంది ఈవిడ? అవనుడే సౌలభ్య సౌందర్య సౌశీల్యాది గుణంగళయం. ఆయనకు సౌశీల్యాది గుణాలతోటి పరిపూర్ణుడైనటువంటి ఆయన ఉండే ఊరు అని అడుగుతుంది. అమ్మా, నువ్వు అడిగినటువంటివన్నీ బాగానే ఉన్నాయి, అలాంటి వాడెవరో మాకేం తెలుస్తుంది కనుక, ఇదిగో అలాంటి వ్యక్తికి ఒక పేరు ఉన్నది అంటే ఏమిటా పేరు అయి ఉండాలి? లోకంలో ఒక వ్యక్తికి సౌలభ్యం అనే గుణం ఉన్నది. ఆ సౌలభ్యం అనే గుణం ఉన్నటువంటి పేరు కలిగిన వ్యక్తి ఒకడున్నాడు. ఆయన అని చెప్దాము అంటే ఆయన దగ్గర ఆ సౌలభ్యం అనేటువంటి గుణం కొంచెమే ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కాదు. సరే, ఇంకొక వ్యక్తిలో సౌశీల్యం అనే గుణం ఉంటుంది, ఆ వ్యక్తిలో మాత్రం సౌశీల్యం పరిపూర్ణంగా ఉంటుందా? ఏదో కొంచెం ఉంటుంది ఆ సౌశీల్యం అనేటువంటి గుణం. అదిగో ప్రణయత్వం, ఆ ప్రణయత్వం అనే గుణం ఆ వ్యక్తిలో ఇంకో వ్యక్తిలో కొంచెం ఉన్నదనుకోండి, ఆ వ్యక్తి పేరు చెబుదామంటే వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన చాలా సౌలభ్యం కలిగిన వాడు, ఆయన చాలా సౌందర్యం కలిగిన వాడు, ఆయన చాలా సులభుడుగా ఉండేటువంటి వాడు అని పేర్లు చెప్పినప్పటికీ కూడా ఆయా గుణాలు వాళ్ళల్లో కొంచెమో ఉంటాయండి. ఆయన కాదండి. ఎవరైనా అవన్ పరిపూర్ణనాన అవనుడయ ఊరయ్యం. అవన్ ఊరు, ఆయన ఉన్నటువంటి ఊరు. ఎలా కண்ணన్ ఎంబెరుమాన్ ఎన్నెన్నే கண்கள் నీరుగల్ మలిగి మణినుల్ అవన్ సీర్ వళమిక్క అవనూరు వినవి. ఇలాంటి కళ్యాణ గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి ఆయన ఏం చేసి ఉండే ఊరు. అదిగో విన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏమిటి ఆళ్వార్ నాయకి సౌందర్యం కలిగిన వాడంటావు, సౌశీల్యం కలిగిన వాడంటావు, ఇలా ఆ పేరు చెప్తే ఎలాగా? ఆయన పేరు తెలియాలి కదా. అంటే వాళ్ళు కూడా అవనుడే పరిపూర్ణనాన అవనుడయ ఊరయ్యం. అదిగో ఇలాంటి సౌందర్యం కలిగినటువంటి ఆయన ఊరు, సౌశీల్యం కలిగినటువంటి ఆయన ఊరు అని వాళ్ళు కూడా ఆ మాటలతోనే చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఇంతకీ వాళ్ళకి తెలిసినా కూడా ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి తిరుక్కోళూరు అని చెప్పటం లేదట వాళ్ళు. అదిగో వాళ్ళు కూడా ఏం పలకటం మొదలు పెట్టారు. ఈవిడేం అడిగింది? உண்ணும் சோறு பருகு நீர் தின்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் எம்பெருமான் ఎన్నెన్నే కణ్గల్ నీరుగల్ మలిగి మణినుల్ అవన్ సీర్ వళమిక్కవనూరు వినవి. అలాంటి వాడు ఉన్నం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలేం ఎల్లం కన్నని అంటోంది కదా. వాళ్ళు కూడా అలాంటి ఆయనేనండి సౌందర్యం కలిగిన వాడు, సౌశీల్యం కలిగిన వాడు అని చెప్పింది కదా ఈవిడ. వాళ్ళు కూడా ఇప్పుడేమిటి? ఆయన ఉండే ఊరు తిరుక్కోడూరమ్మా అని ఒక్క మాట చెప్పాలి కదా. చెప్పకుండా వాళ్ళు కూడా ఉన్నం సోర్ పరుగు నీరు తిన్నుం వెత్తిలయం ఎల్లం కన్నని అదే మాటని జల్పించడం మొదలు పెట్టారట విన్నటువంటి వాళ్ళు కూడా. అలా పరిపూర్ణనాన అవనుడయ ఊరయ్యం. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక గుణం ఉన్నది అంటే అది కొంచెమో ఒక ఛాయా మాత్రంగానే ఉండొచ్చు, లేదా ఇంకొంచెం ఉండొచ్చు అండి. కానీ ఈయనకు మాత్రం పరిపూర్ణంగా సులభుడు అన్నాడు అనుకోండి, ఆ సౌలభ్యమే ఒక ఆకృతి తాలిస్తే ఎవరయ్యా అంటే సర్వేశ్వరుడు. సౌశీల్యము అన్నామనుకోండి, సౌశీల్యమేమన్న ఆకృతి తాలిస్తే ఎవరండి? ఇదిగో ఈయనండి. సౌందర్యం అందగాడు అషగర్ అన్నారనుకోండి, ఆ సౌందర్యమే ఒక రూపు తాలిస్తే ఎవరండి? ఇదిగో మన పెరుమాళ్లే అని చెప్పేటట్లుగా పరిపూర్ణనాన అవనుడయ ఊరయ్యం. పరిపూర్ణుడైనటువంటి ఆయనకు ఊరిని తాం అనుసంధిక్కుం అళవన్నియే ప్రణయ పారవశ్యత్తాలే అనభిజ్ఞయ్యై పోలే సన్నిహితరయ్యం వినవి వజిక్కు ధారకమాగా ఉషావా నిన్నుకొండు. ఇదిగో తాం అనుసంధిక్కుమలవన్నియే. ఇదిగో ఈవిడ పలుకుతోంది కదా, వళమిక్కవనూరు అని అలాంటి కళ్యాణ గుణాలు బాగా అభివృద్ధి చెందినటువంటి ఆయన ఏం చేసినటువంటి ఊరు వినవి అడిగింది కదా. అలా పలుకుతూ తాము పలకటం మాత్రమే కాదు, ఇప్పుడు ఈవిడ మాటలు విని వాళ్ళు కూడా పలుకుతూ ఉన్నారు కదా. గుండం సోరు పరుగు నీరు తిన్నం వెత్తిలేం ఎల్లాం కన్నని వాళ్ళ చేత కూడా తాం అనుసంధిక్కుమలవన్నియే ప్రణయ పారవశ్యత్తాలే అనభిజ్ఞయ్యై పోలే. ఏమీ తెలియని అమాయకురాల వలే సన్నిహితరయ్యం వినవి. మరి తెలియదు కదా, నిజంగానే పక్కనున్న ఊరికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా. సన్నిహితరయ్యం వినవి, బాగా సమీపంలో వాళ్ళని అడిగి ఎక్కుదారకమాగా ఉచావా నిన్నుకొండు. వాళ్ళు చెప్పారు కదా అప్పుడు, ఇదిగో ఉండం చోరు పరుగు నీరు తిన్నం వెత్తలయం ఎల్లాం కన్ననని అవన్ వళమిక్కవనూరని వాళ్ళు కూడా ఆ ఊరు అనడం చేత అదే ఈవిడికి దారిభత్యంగా అయిపోయిందట ఆళ్వార్ నాయకి. అలా ఎన్ పెణ్ పెళ్ళయ్యాగా
ఉషావా నిన్నుకొండు దాన్నే దారిపత్యంగా స్వీకరించి ఎన్ ఎళమాన్ పుగుమోరు తిరుక్కోడూరే తిన్నం என் இளமான் என் பெண் பிள்ளையாகையாலும் முக்தமான மான் போலே பேதை పరువమాగయ్యాலும் ఎన్ పెన్ పిల్లయ్యాగయ్యాலும் మా అమ్మాయి చాలా చిన్న పిల్ల, ముగ్ధమైనటువంటి లేడీ లాంటి చిన్న పిల్ల మా అమ్మాయి. అందుకని వేరోరిడత్తిల్ దూర పోగవల్లల్ మా అమ్మాయి ఇంకా వేరే చోటికి, అదేమిటండి పక్కనే ఇన్ని దివ్యదేశాలు ఉన్నాయి కదా, వాటికి వెళ్ళొచ్చుగా. తిరుక్కుళం వెళ్ళామంటే 20 మైళ్ళు, అంత దూరం వెళ్లే శక్తి మా అమ్మాయికి లేదు. ఎందుకని ఎళమాన్ లేత లేడీ లాంటి చిన్నపిల్ల మా అమ్మాయి. అందుకని ఆవిడ స్వభావాన్ని బట్టి మా అమ్మాయి అంత దూరం వెళ్లే అవకాశమే లేదండి. అంతేగా వేరోరెడత్తిల్ దూర పోగవల్లల్ అవల్ పోయి పుగుమూరు. కాబట్టి మా అమ్మాయి వెళ్ళి ప్రవేశించే ఊరు ఏమై ఉంటుంది అంటే తిరుక్కోళూరే, తిరుక్కోళూరుకే వెళ్ళి ఉంటుంది. ఇది నిశ్చితం తిన్నం, ఇది నిశ్చితం, ఇది నిశ్చయం అని చెప్తున్నారు తల్లిగారు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. మొదల్ పాటు 217వ పేజీలో. தன்வயிற்றில் பிறப்பாலும் இவள் தன் ஸ்வபாவத்தாலும் இவள் இங்கு நின்னும் போய் புகுமోర్ తిరుక్కోళూరు ఎన్ను అధ్యవసిక్కిరాళ్ళు. తల్లి నిశ్చయం చేసి చెప్పేస్తోంది ఏమని, తన్వయిత్తిల్ పిరప్పాలు తన గర్భంలో పుట్టడం చేత, ఇవల్ తన స్వభావత్తాలు ఆ అమ్మాయి స్వభావం ఇళమాన్ ప్రకృతి ఆవిడ స్వభావం తెలిసినటువంటి ఆవిడ సుకుమారి కావటం చేత, ఇవల్ ఇంగు నిన్ను పోయి పుగుమూర్ మా అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళి ప్రవేశించే ఊరేంటో తెలుసా, తిరుక్కోళూరు ఎన్ను అధ్యవసిక్కిరాళ్ అని విశ్వసిస్తున్నారు. తిరుక్కోళూరే వెళ్ళి ఉంటుంది మా అమ్మాయి, ఇంకొక ఊరికి వెళ్లే శక్తి లేదు మా అమ్మాయి, చాలా చిన్న పిల్ల అంటున్నారు తల్లిగారు. உண்ணும் சோறு பருகுநீர் தின்னும் வெற்றிலையும் எல்லாம் கண்ணன், உண்ணும் சோறு பருகுநீர் தின்னும் வெற்றிலையும் எல்லாம் கண்ணன், இவள் அவ்வருகே வருவாய் புகுநீர் தேடி போனாளே. ఇవల్ అవ్వరుగే ఆ ఊరికి ఒక వాయు పుగునీరు తేడిపోనాడే, ఏదో ఉన్మస్తకమైన ఆనందాన్ని ఏదైనా అనుభవించడానికి వెళ్ళిందా అని అడుగుతోంది తల్లిగారు. తల్లిగారి భావన అసలు ఎందుకు వెళ్ళాలి మా అమ్మాయి, ఇక్కడ లేనిది అక్కడ ఏదైనా ఉంటే అది అనుభవించడానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పొందే అనుభవం ఏదో ఇక్కడే లభిస్తూ ఉంటే మా అమ్మాయి వెళ్ళటం ఎందుకు అని. ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్తున్నాం అనుకోండి, శ్రీరంగం వెళ్తున్నామండి ఎందుకు, అక్కడ అధ్యయనోత్సవాలు సేవించాలి, అధ్యయనోత్సవాలు సేవించే ఆనందాన్ని పొందాలి. ఎందుకు మన శ్రీరంగమే ఎందుకు వెళ్ళాలి, ఆ అధ్యయనోత్సవాలే మనూరులోని విజయకిలాద్రిలో జరుగుతున్నాయనుకోండి, ఇక్కడ విజయకిలాద్రిలోనే సేవించవచ్చు కదా అనిపిస్తుంది కదా మనకు కూడా. మనకు కాదు, మన ఇంట్లో వాళ్ళకి మనల్ని పంపేటప్పుడు ఎందుకండి ఆ ఉత్సవం ఏదో ఇక్కడే జరుగుతోంది కదా, ఇక్కడే సేవించి ఆనందపడచ్చు కదా అని అంటారా అందా మనల్ని. కానీ మనం శ్రీరంగమే వెళ్తాం ఎందుకు అంటే, ఇప్పుడు విజయకిలాద్రి అనుకోండి, ఇక్కడ పొందలేని ఆనందం అక్కడ ఉంటుంది అనే భావంతో. అలానే తల్లి అడుగుతోంది, ఇవల్ అవ్వరుగే ఉరువాయు పుగునీరు తేడిపోనాడే, ఏమైనా ఇక్కడ లేనటువంటి ఒక ఉన్మస్తకమైన ఆనందం ఆ తిరుక్కోళూరులో ఏదైనా ఉన్నదని వెళ్ళిందా అని. ఇంగు ఇరుందనాల్ అన్న పానాదిగళాలే ధరిత్తు అంగే పుక్కువనాలే ధరిక్కపోనాడు. ఏదో ఇక్కడ ఉన్నప్పుడు నాకు అన్నం తింటే అదే పోషకం అండి, మంచినీళ్ళు తాగితే అదే ధారకమండి, అన్నపానాదులు అదే అన్నపానాదులే నాకు ధరింపు అనే భావనతో ఎక్కడ ఉండి ఆ దివ్యదేశం వెళ్ళిన తర్వాత అంగే పుక్కు అవనాలే ధరిక్కపోనాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండుం సోరు పరుగుని తిన్నుం వెచ్చిలేం ఎల్లాం కన్నన్ అనే భావంతో ఉన్నదా. ఆవిడ ఇక్కడున్నా అదే స్థితి, అక్కడికి వెళ్ళినా అదే స్థితి, ఇక్కడ పొందే ఆనందం అక్కడ పొందే ఆనందం ఏదో ఇక్కడ ఉండి పొందొచ్చు కదా, అక్కడున్నా అదే పరిస్థితి ఇక్కడున్నా అదే పరిస్థితి. అలాంటప్పుడు అంగే పుక్కు అవనాలే ధరిక్కపోనాడు, అక్కడికి వెళ్ళి ప్రవేశించి ఆయన ద్వారా ఏమన్నా ధరించి ఉండాలి అని భావించి వెళ్ళిందా ఏమిటి, అసలు అలాంటి అవసరం ఏమున్నది. ఆవిడ ఇక్కడున్నా కూడా ఆవిడ స్థితి అదే కదా. ఉన్నం చోరు పరుగుని తిన్నుం వ్యక్తిలయం ఎల్లం కన్ననే కదా ఆవిడ ఇక్కడున్న స్థితి. మరి అక్కడ పోయి పొందవలసినటువంటి ఆనందాన్ని ఏదో ఇక్కడే ఉండి పొందొచ్చు కదా, ఇక్కడికంటే ఏమన్నా గొప్ప ఆనందాన్ని పొందటానికి వెళ్ళిందా మా అమ్మాయి అని. అహమన్నమహమన్నాద ఎన్నిరుప్పాల్కుం అవ్వరు గుప్పోగ వేణుమో. అహమన్నం అహమన్నాద కిందిచ్చారు చూడండి మనకి,
అరుంబదంలో ఇచ్చారు. అహమన్నం అహమన్నాథ అనేది ఎన్ని 3వ పారాగ్రాఫ్ లో 3వ లైన్లో అహమన్నాథ ఎన్గిற ஸ்ருதியில் சொல்லுகிற நித்திய சூரிகள் అనుభవం ఇంగే ఉండా ఇరుప్పార్க்கும் ఎన్నపడి. అహమన్నం ఎంగయ్యాలి. అహమన్నం ఎంగయ్యాలి అంటే మనము ఈశ్వరనుకు నిత్య సూరిகள் இடத்தில் ఆదరం சொல்லுகிறது. మనమంటే నిత్య సూర్యులు అనుకోండి. నిత్య సూర్యులు అన్నం లాంటి వాళ్ళు. అహం నేను, అన్నం అన్నాన్ని. అన్నము అంటే అనుభవించబడేటువంటిది అని. అహం అన్నాద. అన్నాద అంటే అనుభవించేటువంటి, ఇందాక అనుభవించబడేటువంటి వస్తువుని ఇప్పుడు నేనే అనుభవించేటువంటి వాడిని. అంటే అహమన్నం అని చెప్పినప్పుడేమో ఈ సర్వేశ్వరికి నిత్య సూర్యుల విషయంలో ఉన్నటువంటి ఆదరం చెప్పబడుతున్నది. అహం అన్నాద అని చెప్పడం వల్ల అంటే నేను అనుభవించేవాడిని. ఇందాక అనుభవించబడేవాడిని అన్నప్పుడు ఎవరి చేత అనుభవించబడతాను? సర్వేశ్వరుడి చేత. అంటే ఆ సర్వేశ్వరుడికి నిత్య సూర్యుల విషయంలో ఉన్న ఆదరం, వాళ్ళందరినీ అనుభవిస్తారండి ఆయన అని చెప్పడం వల్ల నిత్య సూర్యుల విషయంలో ఆయనకున్న ప్రేమ కనబడుతుంది. అహం అన్నారహ నేనే అనుభవించేవాడిని అని చెప్పడం వల్ల నిత్య సూర్యుడు కోవనెడత్తలు ఉండాన ఆదరం చొల్లుగిరదు. ఇప్పుడు మనం అనుభవించే వాళ్ళం కదా. ఎవరిని అనుభవిస్తాం? ఆ సర్వేశ్వరుణ్ణి. అంటే ఆ నిత్య సూర్యులకి సర్వేశ్వరుడి విషయంలో ఉన్నటువంటి ఆదరం చెప్పబడుతున్నది. అంటే ఇవ్వల్ అవ్వరిగే వాయు ఇది ముందు పైకి అహమన్నాథ ఎన్నిరుప్పార్க்கும் ఎన్నదు అహమన్నాథ ఎంగిற ஸ்ருதியில் சொல்லுகிற నిత్య సూరిகள் అనుభవం ఇంగే ఉండా ఇరుప్పార్க்கும். అది అహమన్నాథ అని చెప్పబడేట్లుగా ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి నిత్య సూర్యులు పొందేటువంటి ఆనందం ఇక్కడే ఈ తిరుక్కురుగూరులోనే లభిస్తూ ఉండగా ఈవిడ అవ్వరుగు పోగవేణుమో అక్కడ దాకా వెళ్ళాలి. ఆ తిరుక్కోడూరుకి. ఆ తిరుక్కోడూరుకి ఎందుకు వెళ్ళింది మా అమ్మాయి? ఇప్పుడు అక్కడ పొందబోయే ఆనందం ఇక్కడే లభిస్తూ ఉండగా ఎందుకు మా అమ్మాయి అక్కడికి వెళ్ళటం అని ఒక సందేహం. ఎందుకు సందేహం కాదు, ఒక ప్రశ్న తల్లి గారికి. ఆ తర్వాత ఇప్పుడు ఉండుం సోర్ తన్నీర్ సోరు తన్నీర్ వెత్తిలై ఎన్నామయ్యాదో உண்ணும் சோர் என்னா போலே இருக்கிற విశేషణங்களுக்கு కరుత్తు ఎన్నెన్నిల్. ఏమండి, సోరు అంటే అన్నం, తన్నీర్ అంటే నీళ్లు, వెత్తిలై అంటే తాంబూలం. అలా విడివిడిగా చెప్తే సరిపోతుంది కదా. ఉండుం సోర్ తినే అన్నము, పరుగు నీరు తాగేటువంటి మంచి తీర్థం, తిన్నుం వెత్తిలయం అనుభవించేటువంటి తాంబూలము అని విశేషణాలు వేసి చెప్పడంలో భావన ఏమిటండి అంటే வேட்ட பொழுதில் அவையவை போலுமே தோட்டார் கதுப்பினால் தோல் ఎన్ను అవనం సొన్నానిరే. అదొక కొరలట. ఆ కొరల్లో చెప్పినటువంటి అర్థంలాగా ఏమిటట? అపేక్షయుడయ్య పోదిల్. దీని అర్థాన్ని చెప్తున్నారు. అపేక్షయుడయ్య పోదిల్ అందవంద సోరు తన్నీరు వెత్తిలై పోలాగుమిరే తోడు పొరుందిన கதுப்பையுடையவள் தோலின் சம்சேஷம் அப்படியே இவைதானே அனபிமதமுமாய் இருக்கும் ஓரோர் அவஸ்தைகளிலே அதுக்காக அபிமத சமயத்தில் இவைதான் யாதொருபடி இருக்கும். అప్పుడే ఆయిత్తు ఇవరకు எப்போதும் భగవద్ విషయం ఎంగైకాక. అక్కడ ఒక కొరలని ఉదాహరణగా చెప్పి ఒక ప్రాకృతమైనటువంటి ఉదాహరణని, అది కాదండి ఇప్పుడు ఉన్నుం సోర్ అని, సోరుకు విశేషణం ఉన్నుమని, తన్నీరు పరుగు నీరని, తన్నీరుకి విశేషణం వెత్తిన్నుం వెత్తిలయని, తాంబూలానికి విశేషణాలు వేసి చెప్పడం ఎందుకట? ఎలా ఉంటుందట ఒక వ్యక్తి యొక్క పరిస్థితి? ఇప్పుడు నేను సాపాడు చేశా 10 గంటలకి, మళ్ళా 10:30కి ఎవరో వచ్చారు. వాళ్ళు వచ్చి అమ్మ కాస్త కడుపు నిండా సాపాడు చెయ్యమ్మా అన్నదనుకోండి, అమ్మో నేను చెయ్యను అని చూతాను. కానీ వాడు బాగా నిర్బంధం చేశారు. లేదా 10:30 కాదు 12ంటికే అనుకుందాం, బాగా నిర్బంధం చేసి నువ్వు చేసి తీరాల్సిందే అన్నారనుకోండి. అప్పుడు నిన్న ఏకాదశి ఏ పలహారం చెయ్యలేదు, ఏదో పండు సాపాడు చేసి ఉన్నాం, అది ఇవాళ 10 గంటలకి సాపాడు చేశామనుకోండి, అప్పుడు ఎంత భోగ్యంగా ఆ సాపాటుని చేస్తాం మనం. అలా కాకుండా అంటే బాగా ఆకలై ఉన్నప్పుడు సాపాడు చేసేటువంటి వ్యక్తి ఆ సాపాటుని చాలా భోగ్య పదార్థంగా భావించి స్వీకరిస్తాడు. బాగా దప్పికై ఉన్నటువంటి వ్యక్తి మంచినీళ్లు చూడగానే చెప్పుకున్నాం కదా, ఎన్ని రకాల ద్రవ పదార్థాలు ఇస్తామన్న వద్దు మాకు ఇవే కావాలని స్వీకరిస్తాడు. అలానే
కడుపు నిండినటువంటి వ్యక్తికి ఎదురుగా మంచి మంచి స్వీట్స్, వాళ్ళకి ఎన్నో ఇష్టమైనటువంటి స్వీట్స్ పెట్టినా కూడా వాటిని ఎలా స్వీకరిస్తాడు? అవి చూస్తే తినాలనిపిస్తుంది, కానీ తినే శక్తి ఉండదు. అందుచేత వాటిని ఏదో తినాలి కాబట్టి తినాలి అన్నట్లుగా తింటాడు. ఇది కదా కడుపు నిండినటువంటి వ్యక్తికి, దప్పిక లేనటువంటి వ్యక్తికి, భోగ్య పదార్థం మీద ఆసక్తి లేనటువంటి వ్యక్తికి ఆ ఆహారం పెడితే ఎలా ఉంటుందో, ఎలా తింటాడో, దప్పిక లేనటువంటి వ్యక్తికి మంచి నీళ్ళు ఇస్తే ఎలా తాగుతాడో, అదిగో ఇప్పుడు ఆ తాంబూలం మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తికి తాంబూలాన్ని ఇస్తే ఎలా స్వీకరిస్తాడో అలా కాదండి. ఆడవాళ్ళకి ఆకలయ్యే వ్యక్తికి చాపాటు పెట్టినట్లు 4 రోజుల పాటు మనం ఏ బదరీ యాత్ర వెళ్ళొచ్చాం, దానిలో ఎక్కడా సరిగ్గా సాపాటు ఉండదు. ఇంటికి రాగానే సాపాటు చేస్తూ ఏమనుకుంటాం, వారం 10 రోజుల నుంచి సాపాటు చేస్తూనే ఉన్నాం కానండి పరిపూర్ణంగా మన ఇంట్లో ఇంత పచ్చడి వేసుకొని సాపాటు చేసిన దీని భోగ్యతే వేరని భావిస్తూ తింటాం కదా మనం. అదే రీతిగా ఆకలి అయ్యి బాగా ఆకలేసినటువంటి వ్యక్తికి సాపాటు పెడితే ఎంత భోగ్యంగా స్వీకరిస్తాడు, బాగా దప్పిక వేసినటువంటి వ్యక్తికి మంచి తీర్థాన్ని ఇస్తే ఎలా స్వీకరిస్తాడు, భోగమైనటువంటి తాంబూలాన్ని వేసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తికి తాంబూలాన్ని ఇస్తే ఎలా స్వీకరిస్తాడో అలానట ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా అదిగో మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆకలైనప్పుడు ఒకలా ఉంటాడు, సాపాడు మీద ఆకలి లేనప్పుడు ఒకలా ఉంటాడు. కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ కన్నం చిరునామం ఎలాంటిదంటే, బాగా ఆకలైనటువంటి వ్యక్తికి ఆ అన్నం ఎంత ఆనందాన్ని ఇస్తుందో కన్నం చిరునామం ఆడవాళ్ళకి అంత ఆనందాన్ని ఇస్తుంది. అలానే బాగా దప్పికైనటువంటి వ్యక్తికి ఆ మంచి నీళ్లు ఎంత ఆనందాన్ని కలుగజేస్తాయో, ఎంత తృప్తినిస్తాయో అలాంటి తృప్తినిస్తాయట ఆడవాళ్ళకి. అలాంటి తృప్తినే కలుగజేస్తుందట ఆడవాళ్ళకి ఎప్పుడు ఆ కన్నం తిరునామమే. అందుకని ఎప్పుడు ఇది அப்படியே ஆயிற்று அபிமத சமயத்தில் ఇవైతాన్ యాదరుపడి ఇరుక్కుం అప్పడియే ఆయితు. అవి మనం కోరుకున్నప్పుడు వాటి మీద ప్రేమ వేరుగా ఉంటుంది కదా, అలానే ఉంటుంది ఆడవాళ్ళకి. ఎప్పుడూ భగవద్ విషయం కాదు, ఎప్పుడూ కూడా ఆ కన్నం తిరునామ అనుసంధానము అంటే ఆడవాళ్ళకి అదే రీతిగా ఉంటుందట. అది ధారక పోషక భోగ్యంగల్ ఎల్లాం. అలా ఏంటి ధారకము పోషకము భోగ్యం అన్నీ కూడా ఆ కన్నం. ఎల్లాం కண்ணన్ వాసుదేవ సర్వం ఎన్నుకొండు ఎల్లాం కృష్ణన్ ఎన్నిరుక్కుం అత్తనై. వాసుదేవ సర్వం అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యులు వారు అంటే ఏకీభావాన్ని చెప్పారట. అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు కాదనే భావంతో అర్థం చెప్పారు. కానీ ఇప్పుడు ఆ అర్థం చెప్పుకోవడం కాదు, వాసుదేవ సర్వం ఇది సమహాత్మాసు దుర్లభ అని చెప్పినట్టుగా, అలాంటి మహానుభావులు దుర్లభం అని చెప్పినట్టుగా ఎన్నుకొండు ఎల్లాం కృష్ణన్ ఎన్నిరుక్కుం అత్తనై. ఆళ్వార్ నాయకుకి ఎప్పుడు కూడా ఎల్లాం కన్నన్, ఎల్లాం అన్నీ కూడా ఆయనే అని ఉండేటువంటి వారు. ఉండుం సోర్ ఎంగయ్యాలే అల్లారదు ఉండు సెమయ్యం సోర్ ఎంగయ్యం ఇది మారాదే భుజిక్కుం సోరెన్ను మరువం తోత్తుగిరదు. మిగతా ఉండుం సోర్ అని చెప్పడం వల్ల ఆ విశేషం వల్ల అల్లారదు ఉండు సెమయ్యం సోరెన్గిరదు. మిగతా సాపాటు ఇప్పుడు చేసామనుకోండి కాసేపటికి అరిగిపోతుంది, కానీ ఈ సాపాటు అరిగిపోతుంది మళ్ళా తినాలి అనే భావన అప్పుడు కలిగితే కలగచ్చు. కానీ ఈ సాపాటు ఎప్పటికీ కడుపుని నిండుగా ఉంచేటువంటి సోరు అన్నం. ఇప్పుడు అది చెప్పుకున్నాం కదా, ఆకలైనప్పుడు కడుపు నిండా తింటాం, మళ్ళా వెంటనే ఎవరన్నా పెడితే కాస్త అయిష్టంగా తినేటువంటి సోరు. కానీ ఈ సోరు అలా కాదు. ఇప్పుడు సాపాటు చేశాం, ఇప్పుడు కన్నన్ అన్నారు ఆడవారు, మళ్ళా 10 నిమిషాలకే కన్నన్ అన్నారు, మళ్ళా 10 నిమిషంలోనే కన్నన్ అన్నారు, 10 నిమిషమే కన్నన్ 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 అంటే మరి ఏమండి అంత వెంట వెంటనే ఆ సాపాటు తినగలుగుతారా? ఆ సాపాటు అరిగిపోనటువంటి సాపాటు చాలు అతృప్తామృతం. ఎలాంటిది? అముదు. ఎంత అనుభవించినా ఎంత తిన్నా ఇంకా చాలు అని అనిపించినటువంటి సాపాటు అది. మామూలు సాపాటు అయితే కొంత చేయగానే ఇంత చాలు అనిపించేటువంటి సాపాటు, కాసేపటికి అరిగిపోయేటువంటి సాపాటు. కానీ ఈ సాపాటు అలాంటిది కాదు. ఇది మారాదే భుజిక్కుం సోరెన్ను మధువుం తోత్తుగిరది. మారాదే ఆపకుండా భుజించేటువంటి సోరని మనకి తెలుస్తుంది. కణైనానిల్ ఓనాత్తుజుశాంగంతొల్ సీరై నన్నెంజే ఓవార ఊనాగ ఉంజన్నక్కడవదిరే. ఇదిగో పెరిగి తిరువందాదిలో ఆడవాళ్ళే చెప్పారు కదా,
ஓவா கணைநாணில் ఓవాత్తొలి శార్గంతొలి సీరై నన్నెంజే ఓవాద ఊనాగ కండని ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలు. శార్ంగన్ అని చెప్పడం వల్ల శారంగాన్ని ధరించినటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలని నల్లెంజే ఓవాద ఊనాగవున్ అసలు విడిచిపెట్టకుండా అధ్యయనం చెయ్యమ్మా, వాటిని ఉందంటే అనుభవించు అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా మారంగదే భుజిక్కలావదం, అక్కడ రామచంద్రుడు ఇక్కడ కృష్ణచంద్రుడు ఈయన యొక్క కళ్యాణ గుణాలు మారాదే భుజిక్కలావదు విడిచిపెట్టకుండా భుజించడం. మాడాదదు మీరే అప్పుడుదై కప్పుడుదు ఎన్నారావముదం ఎన్ను మాడాదదు మీరే అంటే విడిచిపెట్టనటువంటిది, అంటే దాని మీద ఆసక్తి చేరనటువంటిది. ఎలా అప్పుడుదై కప్పుడుదు ఎన్నారావముదం, ఏమండి ఎంత ఇష్టమైనదైనా ఎప్పుడు దాన్నే అనుభవించాలంటే ఆ కృష్ణనామాన్ని, మరి మనసుకు కొంచెం విసుగు కలగదా? కాదండి, కలగదు. ఎందుచేత అప్పుడుదైకప్పుడు ఎన్నారామదం, ఎప్పటికప్పుడు నిత్య నూతనమైన అనుభవాన్ని ఇచ్చింది కాబట్టి అముదం నా అతృప్తమృతం. అప్పుడుదైకప్పుడు అప్పటికప్పుడే నిత్య నూతనత్వాన్ని నిత్య నూతన అనుభవాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అది విసుగు కూడా కలగనటువంటిది అని కొళ్ళమాడ వెన్బ వెళ్ళం ఎన్నుమిరేయురుప్పదు, కొళ్ళమాడ వెళ్ళ వెన్బం అని చెప్పటం వల్ల ఏమిటట శ్రీగా కిందిచ్చారు. దాని అర్థాన్ని ఒక్కసారి చూద్దాం. నిత్యభోగమాగా ఇత్యర్థ ఓవాదవున్ ఎన్నదు కుమారాదే అయిపోయిందిగా. இரண்டு குமரே பிரம அப்புதுரையெல்லாம் கண்ணனு இத்தால் ஸ்ரீகளோபாதி அப்பிராப்தமாய் கண்டிருக்கிற விஷயம் அன்பு பிராப்த விஷயம் எங்கைக்காக எம்பெருமான் என்கிறது எல்லாம் அது உண்ணும் சோதிச்சாதிகளை అయిపోయింది. సరే, కొల్లమాడ ఉండండి ఒక్క నిమిషం. కొల్లమాడ వెళ్ళ వెన్వం ఎన్నుమిరే ఇరుపదు, అలా ఆ అంతులేని ఆనంద ప్రవాహము అని కదా ఆ కണ്ണను ఉండేటువంటిది అంటూ ఎంబెరుమాన్ ఇవత్తిల్ ఆగాదదు ఒన్నెల్లై కిరీరు. ఎంబెరుమాన్ అన్ని ఆ సర్వేశ్వరు. ఇవత్తిల్ ఆగాదదు ఒన్నెల్లై కిరీరు అంటే ఇవత్తిల్ అంటే ఉండం సోర్ పరుగు నీర్ తిన్నం వెత్తులేం ఎల్లం కണ്ണన్ అన్నారు కదా. అన్ని ఆ సర్వేశ్వరుడే, ఏది ఆయన కానటువంటిది ఏది లేదు కదా అంటూ ఒక్క నిమిషం. ఇవయెల్లాం ఒగుత్తవనేయా ఇరుక్కై, ఇవి ఎల్లాం ఒగుత్తవనే సరైనటువంటి ఆయనే ఈ ఉండం చోరు పరుగునే తిన్నం వెత్తలేం ఎల్లాం అని ఇవల్ సన్నిధియే అమయ్యంగుడీర్ ఎంగడుక్కు. మరి ఇప్పుడు మళ్ళా తల్లి గారి మాట చెప్తున్నారు. ఇవల్ సన్నిధియే అమయ్యంగుడీర్ ఎంగడుక్కు, అలాంటి ఆళ్వాళ్ళ యొక్క సన్నిధి సరిపోతుంది కదా మాకు. ఎంగడుక్కు అని బహువచనం చెప్తున్నారట. మళ్ళా బహువచనంలో ఏమిటి, ఇప్పుడు దాకా తల్లి కదా మా అమ్మ ఇలా అంటుంది అలా ఉంటుంది అని చెప్తున్నారు. మరైతే ఇప్పుడు మళ్ళా బహువచనంలో ఎందుకు చెప్తున్నారు అంటే చెలికత్తె కూడా మేల్కోవటం వల్ల మా అందరికీ కూడా ఇదిగో ఈవిడే ఏమిటి ఇవాళ సన్నిధియే అమయ్యుంకుడు ఎంగళిప్పు, మాకు ఆవిడ సాన్నిధ్యంలో ఉంటేనే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆళ్వార్ నాయకికేమో ఉండం చోరు పరుగునే తిన్నం వెత్రయం ఎల్లాం కన్నన్, కానీ మాకు సమస్తం మా ఉండం చోరు పరుగునీరు తిన్నం వెత్తరయం ఇవన్నీ కూడా మాకు ఇదిగో మా అమ్మాయే కాబట్టి ఆవిడ సాన్నిధ్యమే మాకు సరిపోతుంది. ఎన్నెన్నే என்று ఎన్నెన్నే ఇదొడియ వేరొన్నై ధారకం ఎన్నిరిక్కిలిరే మొత్తొన్నై చొల్లువెదు అంటే ఆ కన్నన్నామే కన్నన్ 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 అనటం అది తప్ప ఇదొడియ వేరొన్నై ధారకం ఎన్నిరిక్కిలిరే ఇది కాకుండా ఇంకొక దాన్ని ధారకం అని భావిస్తే కదా ఆవిడ ఇంకొక మాటను మాట్లాడేది. ఇది తన్నయ్యే మారాదే సొల్లి, ఈ నామాన్నే కన్నన్ నామాన్నే మారాదే సొల్లి విడవకుండా చెప్పి ஒரு பால் இத்தை சொல்லி பின்பு ஊன் ఉరుక్కచ్చాలే పోదు పోక్కలాం విషయం అందే. అదిగో ఏదో కాసేపు 5 నిమిషాలు చెప్పాక ఇప్పుడు ఇంకాసేపు ఆగి ఇంకో విషయంలోకి వెళ్ళి కాసేపు అదిగో వంట చేసుకోనో కాసేపు బాలభోగం స్వీకరించో లేదా ఇంకో పని చేసో. ఇప్పుడు పొద్దుట మేము లేచామండి, 2 గంటల పాటు సుందరకాండ పారాయణ చేశాము. ఆ తర్వాత గృహ కార్యాలు ఉంటాయి కదండి, ఇవన్నీ అయిపోయాక మళ్ళా ఇదిగో ఇప్పుడు ఈ కాలక్షేపం దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళా మాకు అనే మళ్ళాగా కాదు. ఆళ్వారు ఎలా ఉంటామట, మనమైతే నిద్ర లేస్తామట,
ప్రాతస్మరణీయం ఏదో కాసేపు సేవిస్తాము, ఆ పరత్వాది పంచకం అన్ని సేవిస్తాం, ఆ తర్వాత తీర్థం ఆడతాం, ఆ తర్వాత అదిగో పెరుమాళ కైంకర్యం కోసం కాసిన పుష్పాలేవో కోసుకొచ్చుకోవాలి, అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత కాస్త తడిగేదో చెయ్యాలి. ఇవన్నీ చేస్తూ ఆ తర్వాత కాసేపు తిరువారాధన చేస్తాం. అది మనకి అదే చెప్తున్నారు ఇక్కడ. కానీ ఆడవాళ్ళకి ஒரு கால் எத்தை சொல்லி பின்பு ఊను ఉరక్కత్తాలే పోదుపోక్కలా విషయం అన్నే. ఇప్పుడు మనమేంటి ఇంతవరకు అన్ని చేశాం కదా, ఎప్పుడో తెల్లవారుదాం లేచాం కదండి, కాస్త కన్ను అలా మూతపడుతూ ఉంటుందని కాసేపు విశ్రాంతి, నిద్ర మనకి సాపాడు చేయగాని. కానీ ఆడవాళ్ళకి ఆహారము అదే, నిద్ర అదే. ఏదో కాసేపు ఆ నామానుసంధానం చేశాం కదా, ఇంకా దీన్ని ఈ పూటగా చాలే అనుకునేటువంటి మనస్తత్వం కాదు. ஒரு கால் ఎత్తై சொல்லி ఒకసారి నామాన్ని కన్నన్ 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 అని చెప్పి ఆ తర్వాత కాసేపు ఆ ప్రసాదం తిని కాసేపు నిద్రపోయి ఉండేటువంటి విషయమా అది కాదు. కాబట్టి ఎప్పుడు పుణ్యం సోరు పరుగు నీరు తిన్నం వెచ్చలేం ఎన్నెన్నం అనే అంటూ ఉంటుంది మా అమ్మాయి. కానీ అది లభించలా. ఆయన కన్గల్ నీరు గల్మల్గి కళ్ళ వెంట కన్నీటి దారలు కారుస్తూ ఉంటుంది. ఎవరగలుడే ఉన్నుం సోరు పరుగు నీరు తిన్నం వెచ్చిరయం ఎల్లాం ఇరుక్కిరపడి. ఎవరగలుడయ్యా, ఎవరు తల్లిగారి యొక్క చెలికత్తెల యొక్క ఉన్నుం సోరు పరుగు నీరు తిన్నం వెచ్చిరయం ఎల్లాం, ఇదిగో వీళ్ళ యొక్క అన్నము ధారకము భోగ్యము ఉన్న ప్రకారం ఏమిటి, కన్గల్ నీరు గల్మలిగి కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ ఉంటూ ఎవరి ముఖత్తాలే కాణం ఎవరి గడుపు జీవనం. ఎవరి ముఖత్తాలే, ఈవిని సేవించడం వల్లే కదా వీళ్ళకి జీవనం. అంటే ఆళ్వార్ల ద్వారా కదా వీళ్ళకి పరమాత్మని సేవించేటువంటి పొందేటువంటి భాగ్యం. అందుకని ఎవరి ముఖత్తాలే కాణం ఎవరి గడుపు జీవనం. వీళ్ళ జీవనం ఏమిటి, సర్వేశ్వరుడు అనుకుందాం. సర్వేశ్వరుని పొందాలంటే వీళ్ళు ఎలా పొందగలరు, ఎవరి ముఖత్తాలే ఆళ్వార్ నాయకి ద్వారానే పొందుతారు. కాబట్టి వీళ్ళ జీవనాన్ని పొందాలి అంటే ఆళ్వార్ నాయకిని ఆశ్రయించాలి అంటూ తన్ జీవనత్తుక్కు పోగిరయంగల్ జీవనత్తై కొండు పోగ వేణుమో. అదిగో మా అమ్మాయి తన జీవనమైనటువంటి ఆ కన్నపిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళేటువంటి ఆవిడ యంగల్ జీవనత్తై కొండు పోగ వేణు, మా జీవనమైనటువంటి తనని తీసుకొని వెళ్ళిపోయింది. మాకు జీవనం మా అమ్మాయి జీవనం తిరుక్కోడూరులో వేయించేసినటువంటి కన్నపిరాను. ఆవిడేం చేసింది, తన జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది, మా జీవనాన్ని మాకు దక్కకుండా చేసి వెళ్ళిపోయింది. ஒருவன் భగవన్ కూడా విద్దనాయి కండు కన్నుం కన్న నీరుమా ఇరుక్క అవనై కండు కొండిరుక్క వాగాదే అడుప్పదు. ఏమంటే ఆవిడేమో అలా దుఃఖపడిపోతూ ఉంటే వీళ్ళేమో మాకు జీవనం ఈవిడే, మా జీవనాన్ని ఆవిడ తీసుకొని వెళ్ళిపోయిందని ఇలా మాట్లాడుతున్నారేమండి. అంటే ఒక వ్యక్తి భగవద్గుణాలతోటి ఆ విద్దనాయ్ భగవద్గుణ ఆ అభినివేశంతో భగవద్గుణాలని అనుభవించడం అనేటువంటి ఆనందంలో కన్ననీరుమా ఇరుక్క కంటి వెంట అలా కన్నీటి దారాలను కారుస్తూ ఉంటే అవనై కండు కొండిరుక్క వాగాదే అడుపదు. ఆయన్ని సేవించడమే కదా తగినటువంటి విషయం. అదే అజు నీరు తుళుంబ వలమరుగిన్నన వాజియరో ఎన్నో. అజునీరు తళంబ అంటే ఇస్తున్నారు ఇక్కడ, சிவந்த ஒரி எய்யுடைய கண்கள் பிரேமத்தால் வந்த உள்ள అజివాలే అజుద నీరు తుళుంబా. ఎర్రని రేఖలు కలిగినటువంటి నేత్రాలు, ప్రేమతోటి అజివాలే ఆయన విషయంలో ప్రేమ, లోపల దుఃఖం, ఆ దుఃఖంతో అజు నీరు తుళంబా కళ్ళ వెంట నీళ్లు తుళ్ళగా ఆత్తామయ్యాలే నిన్న విడత్తిల్ నిల్లాదే అలమావా నిన్ననా. ఆర్తితోటి ఉన్న చోట ఉండలేక అలమావా నిన్ననా దుఃఖము ఇది అలమటించిపోతూ ఉన్నటువంటి వార్గియరో. ఇది నిత్యమాయ్ చెల్ల వేణుం ఎన్ను మంగళశాసనం పన్నుగిరాల్ ఎన్నపడి. తిరువిరత్తంలో శాసనం అంట ఇది. అంటే ఎలాగా భగవంతుడిని అనుభవించాలనేటువంటి ఆశతోటి అది పొందక అలమాపు ఏది తడబడిపోతూ కంటి వెంట నీళ్లు కారుస్తూ ఉంటే అలాంటి కన్నీళ్లు నిత్యము ప్రవహిస్తూ ఉండాలి వాళ్ళకి అని మనం మంగళాశాసనం చెయ్యాలని చెప్పినట్టుగా చేతన రాగిల్ మంగళాశాసనం పండక్కడవదు. అలాంటి ఆ భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎప్పుడు ఇలాంటి కన్నీళ్లు వస్తూనే ఉండాలని అని అనేటట్టుగా కదా. చేతనరం అయితే కనుక మంగళాశాసనం చేయవలసింది అంటూ ఇలా
భగవంతుడి యొక్క భగవంతుణ్ణి పొందాలి అని ఆశపడి ఆయన్ని పొందలేక ఆళ్వార్ నాయికి కళ్ళనీళ్లు కారుస్తూ ఉన్నది కదా. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి ఆ కన్నీళ్లు రావాలి అని మనం కోరుకుంటూ ఉండాలంటూ ఇక్కడ మనకు ఇంకో చిన్న కథ చెబుతున్నారు. నంజియర్ పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యరోడే మూండు తిరువాయమొழி கேட்டேன் அதில் எனக்கு ஒரு வார்த்தைகளும் போகாது ஒரு திருவாயமொழியை பிரஸ்தாவியா அவள் சிதறாய் கண்டு கண்ணும் கண்ண நீருமாயிருக்கும் విరుప్పై నిனைతిరుప్పన్ ఎన్ను అరుళి చేవార్. నంజయ్యర్ గారు పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్ గారు భగవద్ విషయం చెప్పడం మొదలుపెట్టారు. ఆ చెప్పినప్పుడు వీరు వెళ్ళారట, 3 తిరువాయమొழிలు విన్నారట. అయితే 3 తిరువాయమొழிల్లో వారేం సాధించారు, మీరేం విన్నారంటే ఒక్క వార్త కూడా, వార్తేగలం పోగదు, ఒక్క వార్త కూడా నాకు తెలియలేదు. ఏమిటి తెలిసింది మీరు? ఒక తిరువాయమొழிయే ప్రస్తావ్యాయ్ అవల్ శిథిలరాయ్. తిరువాయమొழிని ఆరంభించారట, ఒక తిరువాయమొழிని ఉయర్వరా అన్నారనుకోండి, అంతే శైథిల్యాన్ని పొందారు. కంట వెంట అలా కళ్ళనీళ్లు కారుస్తూ ఉంటే ఆ స్థితిని ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను. 3 తిరువాయమొழிలు విన్నాను, అందులో ఏం చెప్పారో ఆ విషయం అయితే నేను చెప్పలేను, కానీ వారు అలా తిరువాయమొழிని చెప్పడం ఆరంభించగానే ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండేటువంటి ఆ స్థితిని నేను ఎప్పుడూ భావించుకుంటూ ఉంటాను అని చెప్తారట నంజయ్యర్ గారు. అలా మా అమ్మాయి కూడా ఎలా ఉంది, కంగల్ నీరుగల్ మలగి అని ఆ కళ్ళ వెంట అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఎందుకు కన్నీళ్లు కారుస్తూ ఉంది అంటే కണ്ണన్ ఎన్నెన్నే కണ്ണన్ ఎంబెరుమాన్ ఎన్నెన్నే కణ్గల్ నీరు మలిగి. కണ്ണన్ అంటుంది, ఎంబెరుమాన్ అంటుంది, కణ్గల్ నీరు మలిగి ఎన్నెన్నే అని 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 ఆ కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ ఉంటే అలాంటి ఆ రూపాన్ని చూడాలని కదా మాకు కూడా ఆశ ఉంటుంది, కానీ ఆ భాగ్యాన్ని మేము పొందలేదు అంటుంది తల్లి. అలానే ఆహ్లాద సీతనేత్రాంబు, మనకి విష్ణు ధర్మంలో ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ఏమిటది? ఆహ్లాద సీతనేత్రాంబు పులకీకృత గాత్రవాన్ పరగుణ గాత్రవాన్ గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభిః అని విష్ణు తత్వంలో చెప్పినట్లుగా ఏమిటి? విరహత్తాలే కొదిత్తు పురప్పடும் శోకాశ్రుపోలన్ని కే భగవతనుభవజనితమాన హర్ష ప్రకర్షత్తాలే కుడిరింద కన్నీరేవుడయ్యనావదు. ఆహ్లాద సీత నేత్రాంబు, ఆహ్లాదాన్ని అంటే చల్లటి కన్నీళ్లు. ఎప్పుడు మనకి దుఃఖంతో ఏడ్చేట్లయితే అప్పుడు వచ్చేటువంటి కన్నీళ్లు వేడిగా ఉంటాయట. ఈ ఆనందాశ్రువులు కనుక ఆ సర్వేశ్వరుడు యొక్క అనుభవంతో వచ్చినటువంటి అశ్రువులు కనుక ఇవి చల్లగా ఉంటాయి. అందుకని ఆహ్లాద సీతనేత్రాంబు, చల్లటి కన్నీళ్లు. ఎందుకని? భగవదనుభవజనితమాన హర్ష ప్రకర్షత్తాలే కుడిరింద కన్నీరేవుడయ్యవనావదు. భగవంతుణ్ణి అనుభవించడం వల్ల ఆ ఆనందంతో కలిగినటువంటి ఆనంద ప్రకర్షంతో చల్లని కన్నీళ్లు కలిగినటువంటి వాడిగా ఉండటం. పులకీకృత గాత్రవాన్ ఉడంబుడయ మైర్యరింద్రుపద, అతనికి ఎలా ఉంటుంది? ఆ శరీరం మొత్తం పులకింతలు కలిగి ఉంటుంది గగురుపాటుతోటి. పరగుణావిష్ట భగవద్గుణావిష్టనావదు, దైవావిష్టరైపోలే. అది వాడికి ఏదో దైవం ఆవేశించిందని అలా చెప్తూ ఉంటా. అలానే పరగుణ ఆవిష్ట, ఆ పరుడు యొక్క గుణాలతోటి నిండిపోయి ఆ గుణాలు ఆవేశించాయా అన్నట్లుగా ఉన్నటువంటి వాడిని అవన్ సర్వదేహిభిః ద్రష్టవ్య. అలాంటి వాడు అంటే భగవద్గుణాలని అనుభవించడం వల్ల చల్లటి కన్నీళ్లు కార్చేటువంటి వాడు, శరీరం మొత్తం పులకరింతలు కలిగినటువంటి వాడు, భగవద్గుణాలతోటి ఆవిష్టుడైనటువంటి ఆ చేతనుణ్ణి సర్వదేహిభిః ద్రష్టవ్య. అవన్ దేహ పరిగ్రహం పండినా ఎల్లార్కుం ద్రష్టవ్యన్. దేహం ఉన్న ప్రతివాడు కూడా అలాంటి వాళ్ళ చేత చూడబడినటువంటి వాడే. దేహ పరిగ్రహం పండినదుకు ప్రయోజనం ఎవనే కాంగయ్యాయితు. అసలు ఈ దేహాన్ని మనం పొందినందుకు ప్రయోజనం ఏమిటయ్యా అంటే అలాంటి వాళ్ళని దర్శించడమే. అలా సర్వేశ్వరుడి యొక్క కళ్యాణ గుణాల్లో మోహపడిపోయి ఆ కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల కలిగినటువంటి ఆనంద పారవస్యంతో కళ్ళనీళ్లు కారుస్తూ దేహంలో పులకరింతలు కలిగి ఆ దైవావిష్ణుని వలె ఆయనకు గుణాలని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అందరి చేత సేవింపదగినటువంటి వాడు అంటూ ఎప్పుడు సదా ద్రష్టవ్య, ఏదో ఒకసారి సేవించ కాదు, సదా ద్రష్టవ్య
సదా దర్శనం పండుగై కోరు దేశ విశేషం తేడి పోగ వేణుమో. అదిగో అలాంటి వాళ్ళని సేవించాలంటే సదా దర్శనం పండుగై కోరు దేశ విశేషం తేడి పోగ వేణు. మనం ఏమన్నా పరమపదానికి వెళ్ళాలా? ఇదిగో మనమ్మాయే కానీ సేవిద్దామంటే మనకు అవకాశం లేదే అన్నట్లుగా అనంతాழ்వాన్ சோழகுலாம் தகனிலே குருஷி பன்னீரு கிரான் ஒரு ஸ்ரீ வைஷ்ணவனை கண்டு உம்முடைய ஊரெது என்னு கேட்க என்னூர் திருக்கோளூர் என்ன அங்கு நின்னும் போந்தது என்ன தேக யாத்திரை நடவாதே போந்தேன் என்ன அவ்வூரில் கழுதையை மேயித்து ஜீவிக்க மாட்டித்திலையோ நிலை நின்ன జీవనத்தை విట్టు పోందయ్యాగాదే అన్నానాం. అదే సదా ద్రష్టవ్య, అదే మనకి జీవనం. ఎలా అనట, ఒకసారి అనంతాళ్వాను సోడకులంలో పుట్టినటువంటి వాళ్ళు ఆ ఉండే ఊరు నుండి బయలుదేరి ఎక్కడికో వెళ్తున్నారు. ఆ బయలుదేరి వెళ్ళేటువంటి ఒక వ్యక్తి, ఒక శ్రీ వైష్ణవుని చూశారు. ఏమండి మీ ఊరు ఏది అని అడిగారు అనంతాళ్వాను. మా ఊరు తిరుక్కోడూరు అని సమాధానం చెప్పాడు ఆ శ్రీ వైష్ణవుడు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అంగు నిన్ను పోందది అని, మీరు ఎందుకు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఏమిటి అని అడిగారట. అప్పుడు ఆ శ్రీ వైష్ణవుడు ఏం చెప్పాడు, దేహయాత్ర కోసమని, అదిగో జీవనం కోసం ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానండి అని చెప్పాట అనంతాళ్వాన్ తోటి ఆ శ్రీ వైష్ణవుడు. అది విన్నటువంటి అనంతాళ్వాన్ ఏమన్నారట, ఆ ఊర్లో గాడిదలు మేపుకోనైనా జీవించచ్చు కదయ్యా, స్థిరమైన జీవనాన్ని విడిచిపెట్టి ఇదిగో అస్థిరమైనటువంటి ఈ దేహయాత్ర కోసం ఆ దివ్య దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే అని నిలయ నిన్న జీవనத்தை విట్టు పోందాయాగాదే అన్నాను. నిలయ నిన్న స్థిరమైనటువంటి జీవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే ఈ దేహయాత్ర కోసము అని చెప్పినట్లుగా సదా ద్రష్టవ్య, అదే మనకి జీవనం. ఏమిటది? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఆనందాశ్రులు జాలువారుస్తూ ఉండేటువంటి ఆ భాగవతోత్తములను సేవించడమే మనకి జీవనం. అలానే అదే నిలయ నిన్న జీవనం, స్థిరమైనటువంటి జీవనం. అంచేత అలాంటి వాళ్ళు ఎప్పుడు మన చేత సేవించబడేటువంటి వాళ్ళే అంటూ கண்ணனெம்பெருமான் நின்னே கண்கள் நீர்கள் மல்கி இந்த பாவனா பிரகர்ஷத்தாலே பெத்தா போலே இருந்து ఆనందాశ్రువు పురప్పుడుగిరే ఆగౌమాం. ఇలాంటి భావనా ప్రకర్షత్తాలే పెత్తా పోలే ఇరుందు ఆనందాశ్రువు పడుగిర పడియాగౌమాం. ఆ భావనా ప్రకర్షని పొందినట్లుగా ఉండి ఆనందాశ్రువులు బయటపడేటట్లుగా ఆగోమాం అవ్వచ్చు. ఇవ్వనుసంధానత్తాలే కన్నీర్ మలిగి ఎన్నోమాం. అలాంటి కണ്ണన్ ఎన్నెన్నే కణ్గల్ నీరుగల్ మలిగి అన్నారు కదా. ఆ కണ്ണన్ అని అనటం వల్ల ఆ అనుసంధానంతో ఆ కళ్ళ వెంట ఆ కన్నీళ్లు జాలువారుతూ ఉండి ఎన్నోమాం అనవచ్చును. మణ్ణినుడిత్యాది, అలాంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అంటే మణ్ణినుడిత్యాది, మణ్ణినుల్ అవన్ సీర్ వడమిక్కవనూరు అన్నారు కదా. ఈ భూమండలంలో ఆయన కళ్యాణ గుణాలు ప్రకాశించేటువంటి ఊరు మణ్ణినుల్. పుగుమూర్ తిరుక్కోళూరే, ప్రవేశించే ఊరేంటో తెలుసా మా అమ్మాయి? తిరుక్కోళూరు. విన్నిల్ ఓరూరు విశేషిక్క వేండుంబడి ఆయిరాదిరే. ఏమండి ఆయన పరమపదంలో ఎప్పుడూ ఉంటాడు, ఈ భూలోకంలో కూడా అప్పుడప్పుడు కాదు ఈ దివ్య దేశాల్లో ఉంటూ ఉంటాడు ఆయన. వెన్నెల్ ఓరూరు విశేషిక్క వేండుంబడి ఆయిరాదిరే, అది ఆ పరమపదంలో ఎప్పుడూ ఉంటాడు కదండి, అక్కడని చెప్పొచ్చు కదా. కానీ మణ్ణినుల్ ఈ భూమండలంలో పుగుమూరు తిరుక్కోళూరే ఆయన పుగుమూరు మా అమ్మాయి అంటే వెన్నెల్ ఓరూరు విశేషిక్క వేండుంబడి ఆయిరాదిరే. ఆ పరమపదంలో ఆ పరమపదాన్ని ఒక ఊరుగా విశేషించడానికి వీల్లేనట్లుగా ఉన్నటువంటిదట ఈ తిరుక్కోళూరు. అందుకని ఆళ్వార్ నాయకి తల్లి ఏం చెప్తుంది, మా అమ్మాయి పుగుమూరు తిరుక్కోళూరే, ఈ భూమండలంలో మా అమ్మాయి ప్రవేశించే ఊరు తిరుక్కోళూరేనండి. అంటే ఎలాగా? ఏమండి శ్రీరంగం అని చెప్పొచ్చు కదా, ఆయన గుణాలు వేరండి. తిరుక్కన్నంగుడి అని చెప్పొచ్చు కదా, ఆయన గుణాలు వేరండి. తిరుక్కన్నపురం అని చెప్పొచ్చు కదా, ఆ గుణాలు వేరండి. కానీ అన్ని గుణాలు కలిగినటువంటి వాడు ఈ తిరుక్కోళూరులో ఉన్నాడు కనుక మా అమ్మాయి ప్రవేశించే ఊరు తిరుక్కోళూరే. అవన్ సీరు వలంమిక్క అవనూరు, ఆయన యొక్క కళ్యాణ గుణాలు బాగా అభివృద్ధి చెందినటువంటి ఆ స్వామి వేంచేసి ఉన్న ఊరు. అవనుடைய కళ్యాణ గుణంగలయ్యం నిరవధిక సంపత్తయ్యుడయ్య అవనుடைய ఊరయ్యం. ఆయన యొక్క కళ్యాణ గుణాలు
నిరవధిక సంపత్తా కలిగినటువంటి ఆయన వేంచేసి ఉన్న ఊరు. నిరవధిక సంపత్తు కలిగినటువంటి వాడు అంటే అదిగో ఆయనకి ఇచ్చాడు కదా, కుబేరుడికి నవనిధులు ఇచ్చినటువంటి వాడు కదా, అందుకని నిరవధిక సంపద కలిగినటువంటి వాడు వేంచేసి ఉన్నటువంటి ఊరు ఆ తిరుక్కోడూరు. అందుకని అవంతీరు వళమిక్కవనూరు, ఆయన యొక్క కళ్యాణ గుణాలు బాగా ప్రకాశించేటువంటి ఊరు. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ ఎన్ను అవనోడు అవన్ గుణంగలోడు వాచర ప్రాప్యమాగిరవోపాధి అవన్ విరుంబిన దేశము ప్రాప్యాంతర్గతమాగ కడవదిరే. ఏమండి ఇప్పుడు ఆ ఊరు మనకి ప్రాప్యమా అంటే అవునండి ప్రాప్యమే. ఎందుకని అవన్సీర్ వళమిక్క అవనూరు, ఆయన కళ్యాణ గుణాలని ప్రకాశించేటువంటి ఊరు కనుక అది మనకి ప్రాప్యమే. ఎలా సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ అని ఆయనతో పాటుగా ఆయన గుణాలు కూడా అనే తారతమ్యం లేకుండా ఆయన అనుభవించదగినటువంటి వాడే, ఆయన కళ్యాణ గుణాలు అనుభవించదగినటువంటివే అని చెప్పినట్టుగా ఆయన ఎలను పొందదగినటువంటి వాడో ఆయన వేయించేసి ఉన్నటువంటి ఆ ఊరు కూడా ప్రాప్యాంతర్గతమాగ కడవదిరే, మనకి పొందదగినటువంటి వాటిల్లో చేరిపోతుంది కదా ఆయన వేయించేసి ఉన్న ఊరు కనుక. అవన్సీర్ అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలు. అవయాగిరణ ఏమిటండి ఆయన కళ్యాణ గుణాలు ఏమున్నాయి ఆయనకి? అవంతంతిరత్తిల్ తాదని కుమ్నిలైగల్, ఆయన తన విషయంలో ఎంత తగ్గి 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 ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు ఇక్కడికి వచ్చి వేం చేసి ఉన్నాడంటే అవి చాలదు ఆయన యొక్క సౌశీల్య గుణము అంటూ వళమిక్కవనూరు పరమపదం కలవిరుక్కయ్యో పాది ఉగంధ విషయత్తై పెరుమిడం ఇరే ఊరాగిరదు. అండి పరమపదం ఉన్నది కదండి ఆయనకి, అది సభాస్థలం అండి. లేదు అక్కడ ఒక గోష్ఠిగా ఓలక్కం ఇరుక్కై కలవిరుక్కు అంటే ఓలక్కం పరమపదత్తే కాటిலும் ఇరుక్కు అతిశయమేదన్నా. పరమపదంలో గోష్ఠి నిత్యులతోటి ముక్తులతోటి ఎప్పుడు గోష్ఠి అక్కడ. మరి ఆ పరమపదం దానికంటే ఈ ఊరికి ఏమిటండి గొప్పతనం అంటే ఉగంధ విషయత్తే పెరుమిడమిదే ఊరాగిరదు. ఏదైనా ఒక విషయం ఒక ఊరు గొప్ప అని చెప్పుకోవాలంటే మనం కోరుకున్నటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వగలిగిన ఊరై ఉండాలి. పరమపదంలో ఆడవాళ్ళని ఎలా పొందగలడండి ఆయన? ఊరికే సభ చేసుకొని నిత్యులతోటి ముక్తులతోటి కూర్చుంటే కూర్చొని ఉండొచ్చు, కానీ అక్కడ ఆళ్వాళ్ళని పొందలేరే. ఆళ్వాళ్ళు ఎక్కడున్నారు? ఈ భూమండలంలో ఉన్నారు. అలాంటి ఆళ్వాళ్ళని పొందాలంటే ఆయనకు స్థానం కావాలి. ఆ స్థానం తిరుక్కోడూరు కాబట్టి ఉగంధ విషయత్తే పెరుం ఎనిమిదే ఊరాగిరదు. ఊరు ఊరు అని ఎలా కనిపించుకుంటుందండి? మనకి ఏదైనా ఒక ఆనందాన్ని కలిగించే సన్నివేశంగా అదండి ఊరంటే అని చెప్తాం మనం. అలానే ఇది ఊరు అనిపించుకుంటోంది తిరుక్కోడూరు. ఎందుకని? పెరుమాళకి ఎంతో ఇష్టడైనటువంటి ఆళ్వాళ్ళని పొందే అవకాశం కలిగినటువంటి ఊరు కనుక ఇది ఉగంధ విషయత్తే పెరుమిడ మీదే ఊరాగరదు ఊరు అవుతుంది అంటూ. ఎలాంటి వాడు స్వామి ఏమిటండి అలా ఎప్పుడు తనతోటే ఉండేటువంటి నిత్య సూరులు ముక్తులతోటి ఎప్పుడు గోష్ఠిగా వేంచేసి ఉండే పరమపదం కంటే కూడా ఇదిగో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆ పరమపదంలో ఉన్న నిత్యులు ముక్తుల కంటే కూడా ఆళ్వారేమన్నా గొప్పవారా? ఆళ్వార్ల కోసమని ఈ లోకంలోకి వేయించేసి ఆళ్వార్లని పొందించినటువంటి ఊరు కనుక ఇదే గొప్ప ఊరు, నాకు ఆనందాన్ని కలిగించే ఊరు, నా స్థానం ఇదే అన్నట్టుగా చెప్పడం అది కరెక్టేనా? ఆయన స్వభావం మీకు తెలిస్తే అలా అడగరండి. రామాయణంలోకి వెళ్దాం. కింకార్యం సీతయా మమ అవనిరే మమనిరే పరమపదత్తిల్ కాటిల్ ఆశ్రితరీరుంద విడమిరే ఊరాగిరదం. అది కింకార్యం సీతయా మమ అన్నాడు. ఎక్కడ? ఆ పర్వతం మీద వేయించేసి ఉన్నాడు సముద్రం దాటి. అంతలో వెంటనే దూరంగా భవనం మీద రావణాసుడు కనబడ్డాడు. వెంటనే వెళ్ళిపోయాడు ఆయన మీద ద్వంద్వ యుద్ధానికి. ఎవరు? సుగ్రీవుడు వెళ్ళాడు. రావణాసురుడి చేతిలో తన్నులు తిన్నాడు. తిరిగి వచ్చాడు రామచంద్రుడి దగ్గరికి. విషయం తెలుసుకున్నటువంటి రామచంద్రుడు ఏం చెప్పాడు? సుగ్రీవా కింకార్యం సీతయామమ, నీకేదైనా జరగరానిది జరిగితే ఆయన స్వభావం ఎలాంటిది? కింకార్యం సీతయామమ అన్నాడు. ఇప్పుడే వచ్చి పరిచయమైనటువంటి వాడు సుగ్రీవుడు ఒక వానరం, కానీ అగలగిల్లే నెరయ్యం ఎందు అలరమేలు మంగయ్య అన్నట్టు ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఆయన వక్షస్థలాన్ని విడిచి ఉండనటువంటి ఆవిడ ఆయన ఎన్ని అవతారాలు ఎత్తితే అన్ని అవతారాలు ఆయనతో పాటు సమానంగా ఎత్తి ఆయన పక్కనే వేంచేసి ఉండేటువంటి సీతాపిరాటితోటి నాకేమిటి పని అన్నాడు. ఎందుకు? ఆశ్రయించినటువంటి సుగ్రీవుడు ఒక కురంగు, ఒక కోతిని గురించి అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. అందుకని ఎప్పుడు పక్కనే ఉండేటువంటి నిత్యసూరుల కంటే కూడా ఏం చెప్పారు ఇక్కడ? పరమపదత్తిలిం కాటిലും ఆశ్రితరీరుంద విడమిరే ఊరాగిరదం. ఆశ్రితులు వేంచేసి ఉండేటువంటి ఊరు అవుతుందండి. పరమపదం ఏం ఊరు కనుక అది అంటూ
అవన్ తిరువళ్ళత్తుక్కు పొరుంది ఇరుప్పదం. ఆయన మనసుకి సరిపోయేటువంటిది ఆనందాన్ని కలిగించేది కూడా అలాంటి ఊరు కదా, అందుకనే ఆయన సంతోషంగా తిరుక్కోడూరులో వేయించేసుకున్నాడు. వాళ్ళమ్మెక్కవన్, అక్కడ ఆయన కళ్యాణ గుణాలు కూడా బాగా ప్రకాశిస్తాయి. ప్రణయధారయిల్ విదగ్ధం ఎన్నుమా, వళర్మెక్కవన్ ఆయన కళ్యాణ గుణాలు ఏమిటి? ప్రణయధారయిల్ విదగ్ధం ఎన్నుమా, ప్రణయధారయులు ప్రేమను చూపించడంలో కూడా మంచి సామర్థ్యం కలిగినటువంటి వాట ఈ తిరుక్కోడూరులో వేయించేసిన స్వామి. ఇప్పోదు వైదగ్ధ్యమావదు, ఏమిటండి ఇక్కడ సామర్థ్యం చూపించడం అంటే? తాన్ ఇరుంద విడత్తే ఇవల్ వరుంబడి ఇత్తలయ్యై అజిత్తపడి. ఏమిటి ఈయనకున్నటువంటి సామర్థ్యం ఈ తిరుక్కోడూరులో వేయించేసిన స్వామికి అంటే 6:2 ఏది మిన్నెడై మడవారులో ఆళ్వార్ నాయకి ఎలా ఉన్నది? నువ్వు నా దగ్గరికి రాకయ్యా, నీ ముఖం చూపించకు, నా వస్తువులు ముట్టుకోకు, ఇదిగో నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో 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 అని దూరంగా తోసేసిందా? అక్కడ ఏదో ఆవిడని సమాధానపరిచి దగ్గరకు వచ్చాడా? అలా తన దగ్గరికి రాకు అని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన ఆళ్వార్ నాయకిని ఇప్పుడు ఇదిగో తన దగ్గరికే తెప్పించుకోగలిగేటువంటి సామర్థ్యం అట ఏంది. తాను నిరుంద విడత్తే ఇవాళ వరుంబడి ఇత్తలయ్యాయి అజిత్తపడి. ఇదిగో నువ్వు నా దగ్గరికి రాకు అని చెప్పినటువంటి ఆళ్వార్ నాయకే, స్వామి నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నాకు ఉన్నం సోరు పరుగు నీరు తిన్నం వెచ్చిలయం ఎల్లాం అనేటట్టుగా చేశాడే, అది సామర్థ్యం. ధారయులు విదగ్ధం, మంచి ప్రణయధారలో మంచి సామర్థ్యం కలిగినటువంటి వాట ఈ తిరుక్కోడూరులో ఉన్న స్వామి. వినవి, అదిగో అడుగుతోంది. ఆ ఊరు ఎక్కడండి? ఆ వడమిక్క అవనూరు వినవి, ఆయన వేయించేసి ఉన్నటువంటి చోటుని వినవి అడిగి. తిరుక్కోడూరు ఎత్తனை இடம் போரும் என்னும் எதிரே வந்தாரை கேட்டு அவர்கள் இன்னதனை இடம் போரும் என்ன அதுதானே வழிக்கு பாதேயமாக போகை పాధేయం పుండరీకాక్ష ఇత్యాది. పాధేయం పుండరీకాక్ష ఇత్యాది. తిరుక్కోడూరు ఆవిడ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దారి తెలియదు, ఎంత దూరమో తెలియదు ఆళ్వార్ నాయకికి. తిరుక్కోడూరు ఎత్తనయ్యడం పోరు, ఏమండి తిరుక్కోడూరు ఎంత దూరం ఉంటుంది అని అడుగుతూ అడుగుతూ ఎదురొచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు అవరగల్ ఇన్నదనయ్యడం పోరు ఎన్న, ఇదిగో ఒక 1/4 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్లో దూరం అని చెప్తారు కదా, ఇంత దూరమేనండి అంటే అదుదానే, అదిగో ఇంత దూరంలోనే ఆ తిరుక్కోడూరు ఉన్నది, 1/2 కిలోమీటరే 2 కిలోమీటర్లే అని ఆ మాటనే వజిక్కు పాధేయమాహ పోగై, ఆ దారిలో తమకి దారి భత్యంగా స్వీకరించారట ఆళ్వాళ్ళు. ఎలాగా? పాధేయం పుండరీకాక్ష ఇత్యాది. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం అని చెప్పినట్టుగా అక్షరాది మార్గం ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళకి ఏమిటి? వాళ్ళకి దారి భత్యం అంటే పుండరీకాక్షుడు యొక్క తిరునామాలే అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆళ్వార్ నాయకికి దారి భత్యం ఉండాలి కదా. ఆ దారి భత్యం ఏమిటయ్యా అంటే వీళ్ళని అడుగుతుంది కదా, ఎంత దూరం అండి ఈ ఊరు? ఇదిగో ఇంతే దూరం అమ్మా, ఇంత దూరమే, ఇంకొంచెం దూరమే అని వాళ్ళు చెప్తారే, ఆ మాటలే తనకి దారిభత్యంగా భావించి. అయితే ఇక్కడ ఆళ్వార్ నాయకి యొక్క తల్లి బాధ ఏమిటి? ఇక్కడ ఎప్పు అలరంబోదే செவ்விపోదే తిరుక్కోడూரை ఎత్తనయ్యడం పోரும் ఎన్ను కేட்கும் போதே తిరుప్పవళத்தில் செவ்வி కాణపెత్తిలేన్ ఎన్ను కాణం తిరుత్తాయార్ తాన్నో పొడుగిరదు. ఇప్పుడు తల్లిగారి బాధ ఏమిటి? అమ్మాయి ఆ ఊరు ఎలాగూ వెళ్తోంది, ఆయన్నే వెతుక్కుంటూ వెళ్తోంది. కానీ ఇప్పుడు ఈవిడ బాధ ఏమిటంటే ఆవిడ తిరుక్కోడూరు ఎంత దూరం అని, తిరుక్కోడూరు ఎత్తనయ్యడం పోరుమని అందరినీ అడుగుతూ ఉన్నది కదా. ఆ అడిగే సమయంలో మా అమ్మాయి అధరాలు అప్పుడే వికసిస్తూ, పువ్వు కొంచెం కొంచెం వికసిస్తూ ఉంటే ఆ పువ్వు ఎంత అందంగా ఉంటుందో అలా తిరుక్కోడూరు ఎంత దూరం అండి అని అడిగేటప్పుడు మా అమ్మాయి యొక్క ఆ సుకుమారమైనటువంటి అధరాలు కదులుతూ ఉండగా ఆ ప్రశ్న అందరినీ అడుగుతూ ఉంటే పువ్వు అలరంబోదు చెవిపోదే, అప్పుడు ఉండి ఆ పువ్వు వికసించేటప్పుడు కాంతిలాగా మా అమ్మాయి ప్రశ్న అడిగేటప్పుడు మా అమ్మాయి అధరాలలో ఉండేటువంటి కాంతిని సేవించలేకపోయానే అనేటువంటిది తీరుతాయాడుతాన్నో పొడిగిరదు. ఇది తల్లిగారి బాధ. అందరినీ అడిగేటప్పుడు అధర సౌందర్యాన్ని నేను సేవించాలి కదా, ఆ భాగ్యాన్ని నేను పొందలేకపోయానే అని తల్లిగారి బాధ. ఎడమాన్ పుగుమూరు తిరుక్కోడూరే, మా అమ్మాయి ప్రవేశించే ఊరు తిరుక్కోడూరే. ఎన్ వయத்தில் பிறப்பாலும் இவள் ప్రకృతియాலும் ఆ ఊరిల్ అల్లదు పొగాల్ ఎంగిరారాయిత్తు, నా గర్భంలో పుట్టడం చేత కానీ ఆవిడ స్వభావాన్ని బట్టి కానీ ఆ ఊరు తప్ప ఇంకొక ఊర్లో ప్రవేశించదు అంటున్నది తల్లిగారు.
తాయి వజికొండే స్వభావంగా అరుదీడలామాకాదే. ఏమంటే తల్లికి ఆ ఊరి మీద ఇష్టం అనుకోండి, పిల్ల కూడా అలానే ఉండాలా ఏమిటి, కుమార్తె కూడా మరి అంతే కదండి. తాయి వజికొండే తల్లి మార్గంలోనే బిడ్డల యొక్క స్వభావాలు కూడా ఉంటాయి అని మనకి రామాయణం చూస్తే అక్కడ భరతుణ్ణి చూసి సందేహపడిన వాళ్ళు అలానే కదా ఆలోచించారు. ఇది పెరుమాళై కండల్ల ధరిక్క మాట్టాదానాయ్ గురుగర శ్రీ భరతాశ్వానై కండు వైత్తేయం త్రికాలజ్ఞనాన ఋషియం కూడా கச்சின் அதிருஷ்டோ வஜசி என்னு தாயாரை இட்டு வழக்குப்பேசு வித்துக்குண்டு அவரை காடேரப்போக விட்டாயாகில் எண்ணம் பெருமாள் இருக்கில் கீழ் வயிற்றில் கடலை ஆகிறது என்னும் அங்கு போய் நிலைய தேடுகிறாய் அல்ல నానిరే. రామచంద్రుణ్ణి చూస్తే తప్ప ధరించి ఉండలేనటువంటి స్వభావం భరతాశ్వాను. అలాంటి భరతాశ్వాను ఎలా ఉన్నాడు, మాసిపోయినటువంటి తిరుమేని, మాసిపోయిన బట్టలు, అలా ఉన్నటువంటి ఆ భరతాశ్వాన్ని చూసి కూడా త్రికాలజ్ఞుడైనటువంటి ఋషి కూడా చిన్న దృష్టోవజసి, ఏ రామచంద్రుడి విషయంలో ఏదైనా అపకారం తలపెట్టాలనుకుంటున్నావా అని తాయారై ఇట్టు అజుక్కు பேசு வித்துக்கொண்டு அவரை காடேரப்போக விட்டாயும் కూడా విట్టాయాగిల్. అదిగో మీ అమ్మగారి మార్గంలోనే ఇట్టు అజుక్కు పేసు విత్తుక్కొండు, అదిగో మీ అమ్మగారు చెప్పినటువంటి మాట ద్వారా రామచంద్రుడు వనాలకు వెళ్ళాడు కదా. అవరై కాడేరపోగ విట్టాయాగిల్ అని వనాలకు వెళ్ళినప్పటికీ కూడా ఎన్నం పెరుమాళ్ ఇరక్కి వైత్తు కదలయ్యాగిరదు. ఇంకా రామచంద్రుడు ఈ భూమి మీద ఉంటే మీకు బాధని ఎన్ను అంగుపోయినలు ఎత్తేడుగిరా ఎల్లయిరి, అక్కడికే రామచంద్రుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన బాధించాలని చూస్తున్నావా అని అడిగాట త్రికాలజ్ఞుడు అయినటువంటి ఋషి. ఎవరు? భరద్వాజ మహర్షి. అప్పుడు అవన్ పడిగలు కానానెక్క చేదేయం మాతృ సంబంధం కొండు శంకిస్తానిరే. అదిగో భరతుడి యొక్క స్థితి చూసి కూడా అలాగే మాతృ సంబంధం కొండు శంకిస్తానిరే, మాతృ సంబంధంతో శంకించాడు కదా భరద్వాజ మహర్షి. అప్పుడు బాధపడ్డాట ఎవరు? భరతాశ్వాను. అదిగో తల్లి రామచంద్రుడికి బిడ్డ దూరమయ్యాడు అనే బాధతోటి కౌసల్యామాత నిందించినా నాకేం బాధ కలగలేదయ్యా. అలానే వశిష్ఠ మహర్షి రాజ్యం ఏమైపోతుందో అని బాధతోటి నువ్వు రాజుగా రాజనని సంబోధిస్తే అక్కడ నేను బాధపడలేదు. కానీ గుహుడు ఒక ఆటవికుడు, ఆయన అజ్ఞానంతో ఏమి రామచంద్రుడికి ఏదైనా అపకారం తలపెట్టాలని వస్తున్నావా అని అడిగితే అక్కడ నేను బాధపడలేదు. కానీ త్రికాలజ్ఞులైనటువంటి ఋషులు మీరు కూడా ఇలా ప్రశ్న వేశారే అని భరతుడు విలవిల్లాడిపోయాట. అది భరతుడి యొక్క బాధ. అంటే ఈ శ్లోకాన్ని చెప్పింది భరద్వాజుడు అయినప్పటికీ కూడా ఈయన గుహుడు చెప్పినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే గుహుడు కూడా అదే భావన ఉన్నది అని మనం భావించాలి అంటూ అవన్ పడిగల్కా నానెక్క చేదేయం. ఆ భరతుడి యొక్క స్వభావం చూస్తూ ఉన్నప్పటికీ మాతృ సంబంధం కొండు శంకిస్తానిరే, తల్లి సంబంధాన్ని బట్టి, కైకమ్మ సంబంధాన్ని బట్టి మీ తల్లలా చేసింది, నువ్వు భూమి మీదే లేకుండా చేద్దామని వచ్చావా అని అడిగారు కదా. అలాగ పదార్థ స్వభావంగళై కొండు పత్తుం పత్తాగ నిమిత్తంగళై అరియక్కడ వర ఇరుప్పగళాయిత్తు వేడర్. మరి పదార్థ స్వభావాన్ని బట్టి వస్తువు యొక్క స్వభావాన్ని గ్రహించగలిగేటువంటి స్థితి ఉంటుందట వేటగాళ్ళకి. ఇంగనే ఇరుక్క చేదెం తమ్మై తమ్ ఎల్లయిలేయవన్ వందు புகுந்தது குஹுஷ்டராய் அடிச்சேரியிலே வந்து புகுவதே என்பது. ஆனாலும் ராஜாக்களா இருப்பார், ஒன்னியர் பத்திலே புகுரும் போது கேள்வி கொண்டன்னோ புகுருவது என்னா போல இருக்க வெளிரும் காழ்ப்புமாக சொல்லி தாய் வழியை நினைத்த సిరిత్తారిరే శ్రీ గుహపెరుమాళం. అది అలా వస్తువు యొక్క స్వభావాన్ని గ్రహించగలిగినటువంటి వేటగాడయ్యుండి కూడా ఎవరైనా గుహుడు తమ్ ఎల్లయిలే ఎవన్ వందు పుగుందదుకు హృష్టరాయ్, భరతాశ్వాను వచ్చి ప్రవేశించినందుకు ఆనందపడిపోయాడు. కానీ అడిచ్చేరిలే వందు పుగువదే ఎన్బదు. అడిచ్చేరిలే ఒక్క నిమిషం అంటే అడియారుడయ్య కుప్పం దాసుడి యొక్క గృహానికి వేయించేశాడు అని. ఆనాలు దాసుడి యొక్క గృహానికి ఎవరెవరు వేయించేశారు, చాలా సంతోషం అంటూ ఆనాలు అయినప్పటికీ రాజాక్కడాయిరుప్పారు వన్ని ఏర్పత్తిలే పుగురుంబోదు. రాజులైనటువంటి వాళ్ళు సామంత దేశాలకు వెళ్ళేటప్పుడు కేల్వికొండన్నో పుగురువదు, ఒక వార్త కబురు చేసి కదా ప్రవేశించాలి అని. ఇరుక్క వెళిరుంకా సుమా చొల్లి ఒకవైపు ఆనందము, ఒకవైపు
అనుమానము ఈ రెండిటితోటి పలకరించాడు గుహుడు. తాయి వజి అయి నేనైత సిరిత్తారిరే నినిత్తు అసిర్తారిరే. ఎందుకని సందేహపడ్డాడు గుహుడు? ఒకవైపు పరమ భాగవతోత్తముడు వచ్చాడని ఆనందపడుతూనే సామంతరాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అనుమతి తీసుకొని కదా ప్రవేశించాలి అని సందేహం వెలిబుచ్చి మాట్లాడటానికి కారణం ఏమిటి? ఇదిగో ఈవిడ భరతాద్వాని యొక్క తల్లి సంబంధ కారణంగా అని రామాస్త్రం నిలకు తప్పుమో ఎన్ను మగల్ పుగుమూడు అది వేన్గిరాడ్. ఈ రీతిగా కాదు. అప్పడియే ఎవడం తన్ వయిత్తిల్ పిరంద శుద్ధియే హేతువాగా తిరుక్కోళూరులే పుగుం ఎన్ను అరుదీడుగిరాడ్. అదే రీతిగా ఈవిడ కూడా తల్లిగారు కూడా తన్ వయిత్తిల్ పిరంద శుద్ధియే హేతువాగా తన గర్భంలో పుట్టడం అనే శుద్ధి కారణంగా తిరుక్కోళూరులోనే ప్రవేశించి ఉంటుంది. అదిగో అశుద్ధి కైకమ్మ కడుపున పుట్టడం అనే అశుద్ధి కారణంగా భరతాళ్వాన నిందలన్నీ మోసాడు. కానీ నా గర్భంలో పుట్టడం అనే శుద్ధి కారణంగా మా అమ్మాయి తిరుక్కోడూరులోనే ప్రవేశించి ఉంటుంది. రామాస్త్రం ఇలకు తప్పుమో ఎన్ను మగల్పుగుమో అదువే ఎన్గిరా. రామాస్త్రం గురి తప్పుతుందా? అదే రీతిగా మా అమ్మాయి ఆ ఊరు తప్ప ఇంకో ఊరే వెళ్ళదు అంటూ ఏళమాన్. అంతేకాదని మా అమ్మాయి ప్రకృతిని బట్టి చూసినా ఇంకో ఊరు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పరువత్తిల్ ఎవళై తలక్కరుక్కుம்போదు అவ்வூரில் அவனேயாக வேண்டாவோ. ఈ పరువత్తిల్ ఎవళై తలక్కరుక్కుம்போదు ఈ వయసులో ఈ అమ్మాయి తలక్కరుక్కుம்போదు అவ்வூரில் அவனேயாக வேண்டாవో. ఇంత సిగ్గు విడిచి తానే ఆయన దగ్గరికి వెళ్ళింది అంటే ఆయన తప్ప ఇంకోటి దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు మా అమ్మాయి. ఇలా ఇంత చిన్న వయసులోనే సిగ్గు విడిచిపెట్టి నేను ఆయన లేనిదే ఉండలేను అని వెళ్ళింది కదా, కాబట్టి ఆయన దగ్గరికి అయి ఉంటుంది. ఎన్నిడమాన్ క్రమప్రాప్తి పత్తాదవల్. క్రమప్రాప్తి ఆయనే ఈవిడ దగ్గరికి రావాలి, కానీ వాస్తవానికి కానీ ఈవిడే ఆయన దగ్గరికి వెళ్ళింది మా అమ్మాయి. తన్మార్ధవం పారాదే పదరిక్కుండు పోందా. ఆ వెళ్ళేటప్పుడు తన యొక్క సౌకుమార్యాన్ని కొంచెం చూసుకోవద్దు? అదిగో అలాగా హడావిడిగా వెళ్ళిపోయింది. పదరి అంటే ఏం చెప్పాలి? అలా తత్తరపాటుతో వెళ్ళిందనో నడవలేక వెళ్ళిందో అని చెప్పుకోవాలి. పుగుమూరు మా అమ్మాయి ప్రవేశించేవారు. కాట్టు తీరే అగప్పట్టవన్ పొయ్యగయ్యం పొజులం తేడి పుగుమా పోలే సంసారమాగరపాలయ నిలத்தில் காட்டு தீரே அகப்பட்டவனுக்கு உகந்தருட நிலங்களானவை பொய்கையும் பொஜுலையும் போலே ఇరే. అదిగో ఈ పుగుమూరు ప్రవేశించేటువంటి ఊరు. అసలు దివ్య దేశాలంటే ఎలాంటివట? అడవిలో దావాగ్ని, ఆ దావాగ్న బడబాగ్ని, ఏదో దావాగ్నో బడబాగ్నో, అడవిలో ఒక అగ్ని, ఆ అగ్నిలో చిక్కుకున్నటువంటి వాడు. ఆ చిక్కుకున్నటువంటి వాడి సమీపంలో ఒక సరస్సు కనపడింది. వెంటనే ఏం చేస్తాడు? ఈ అగ్నితో చుట్టుముట్టి ఉన్నవాడు కావటం చేత శరీరం అంతా మంట పెడుతూ ఉంటే వెంటనే ఆ నేలలో ప్రవేశిస్తాడు. అదే రీతిగా ఈ సంసారం అనేటువంటి ఈ ఎడారి వనం, ఈ ఎడారి వనంలో కాట్టు తీలే అగపట్టవనకు, ఈ ఎడారిలో అదిగో అడవిలో అగ్నిలో చిక్కుకున్నాడు. అలాంటి వాళ్ళకి ప్రవేశించేటువంటి ఊరు ఏమై ఉంటుంది? ఉగంధరుడన నిలంగళానవై. ఉగంధరుడన నిలంగల్ ఆయన సంతోషంతో వేయించేసి ఉన్నటువంటి దివ్య దేశాలే పొయ్యగయ్యం పొజులేయం బోలేయిరే. అదిగో చల్లటి సరస్సులు తోటల వలె ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటివి కావటం చేత మా అమ్మాయి పుగుమూరు ప్రవేశించే ఊరు ఆ దివ్య దేశమే. అంటే మంచి అడవిలో అగ్నిలో చిక్కుకున్నటువంటి వ్యక్తి నీటి సరస్సు కనపడగానే ఆ తాపం చల్లార్చుకోవడానికి ఆ సరస్సులో దుమికి తన తాపాన్ని చల్లార్చుకున్నట్టుగా ఈ సంసారం అనేటువంటి ఎడారి, ఈ ఎడారిలో ఒక అడవి, ఆ అడవిలో ఒక అగ్ని, ఆ అగ్నిలో చిక్కుకున్నటువంటి వాడు ప్రవేశించేటువంటి చల్లని సరస్సు ఏమిటో తెలుసా? ఉగంధరుడిన నిలంగల్ అంటే దివ్యదేశము. కాబట్టి మా అమ్మాయి ప్రవేశించే ఊరు ఏమై ఉంటుంది? పుగుమూరు ఆ తిరుక్కోడూరే అంటూ పుగుమూరు ఎన్గయ్యాలే పుక్కారు పోగుంబూరు అందు ఎన్గయ్యే. పుగుమూరు ప్రవేశించే ఊరు అని చెప్పడం చేత అక్కడ ప్రవేశించినటువంటి వాళ్ళు ఇంక బయటకు వచ్చే ఊరు కాదండి, ప్రవేశించడం మాత్రమే ఆ ఊర్లో అంతే. ఎంబెరుమానార్ తెక్కే ఎజుందరుడానిక్క எதிரே ஒருகிறார்வரு பெண் பிள்ளையை கண்டு எங்கு நின்னும் என்ன திருக்கோளூரில நின்னும் என்ன அவ்வூரில் புக்க பெண்களும் போக கடவரா இருப்பர்களோ என்னும் அருளி செய்தார். ఎంబెరుమానారు
దక్షిణ దేశాలకు వెళ్ళినప్పుడు ఈ దివ్య దేశానికి వేం చేస్తూ ఉండగా ఎదురుగా ఒక స్త్రీ కనబడితే ఎక్కడి నుంచి వేం చేస్తున్నారు అని అడిగితే తిరుక్కోడూరు నుండి అని ఆవిడ సమాధానం చెబితే ఆ ఊరిలో కుక్క పెంగళం ప్రవేశించిన స్త్రీలు పోగక్కడవరా ఇరుప్పరుగల అసలు మళ్ళా తిరిగి బయటకు వస్తారా అని ప్రశ్నించారట. ఆవిడే తిరుక్కోడూరు పెంబిళ్ళై రహస్యాలని 81 వార్తలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, నేను గజేంద్రులాగా ఏదైనా ప్రార్థించానా లేకపోతే అని ఇలా చాలా చాలా ప్రశ్నలు అలాంటి అర్హతలు నాకేమీ లేవు అని చెప్పుకుంటుంది. కానీ ఎంబెరుమానాడు ఇదే నీకు అర్హతమ్మా, నాకు తడిగ చేసి పెట్టే అవకాశం ఇస్తున్నాను రమ్మని చెప్పారట. అలా ఆ ఊరు తిరుక్కోడూరు పెంబిళ్ళయ్య అంటారు ఆవిడ్ని. అలా ఆ ఊరిల్ కుక్క పెంగళం పోగక్కడవరాయుడుప్పరుగలు ఆ ఊర్లో ప్రవేశించిన స్త్రీలు ఇంక బయటకు వస్తారా? ఎన్నరుడు ఎన్నెలమాన్ మణినుల్ పుగుమూరు తిరుక్కోడూరే ఇది తిన్నం. మా చిన్న అమ్మాయి మణినుల్ పుగుమూరు ఈ భూమండలంలో ప్రవేశించే ఊరు తిరుక్కోడూరే ఇది తిన్నం ఇది నిశ్చయం. ఎవరు పోయే పుగుమూరు తిరుక్కోడూరే ఇది నిశ్చయం. మా అమ్మాయి వెళ్ళి ప్రవేశించే ఊరు తిరుక్కోడూరే ఇది నిశ్చయం. ఈ ఊరిల్ పిళ్ళైகளை కాణావిట్టాల్ కోయిలు కూళ్ళో తేడు అత్తనయ్యరే. ఈ ఊర్లో ఎవరైనా ఆడపిల్లలు కనపడకపోతే వెళ్ళి ఆ కోవెల్లో వెతుక్కుంటూ ఉంటారట, అంతే అక్కడే లభిస్తారట ఈ ఊర్లో పిల్లలు కనపడకపోతే. అంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన విషయంలో అంత ప్రీతి కలిగి ఉంటారు అని చెప్పడం. ఉండుం సోరు పరుగునీర్ చిన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணన్ எம்பெருமான் என்னென்னே கண்கள் நீர்கள் மலகி மண்ணினுள் அவன் சீர் வளமிக்கவனூர் வினவி திண்ணமென் இளமான் புகுமூர் திருக்கோளூரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.